ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా ప్రభువును స్తుతించడానికి, గణపరచడానికి, మయపరచడానికి, అంత మాత్రమే కాకుండా ఈ లవ్ కార్యక్రమం ద్వారా మీ అందరితో కలిసి దేవుణ్ణి గణపరచడానికి, ఆయన ఉన్నతమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప చూపిన ప్రభుకి పిల్లరా వందనాలు చేస్తున్నాను. మరి అదేవిధంగా పిల్లరా, మరి సమయంలో మనందరం కూడా మరి తలలు వంచినట్లయితే, తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా ఈ యొక్క కూటికి మనం ప్రారంభించుకుందాము. మరి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా ఈ కూటికి మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు నాయన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆదరణకర్త, ఆస్యదుర్గమా, రక్షణదుర్గమా, రక్షణాలయమా, రక్షణ కారణభూతుడా, మహిమాన్వితుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచి ఈ రీతిగా ప్రభువా మరొకసారి మీ ఉన్నతమైన ఘనమైన నామమును స్తుతించడానికి అయా దీనులమైన బలీనులమైన మా పక్షంగా మీ కృప చూపినందుకు మీకు వందనాలు. పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు. సర్వోన్నతుడా, మీకు వందనములు. సర్వాధికారి, మీకే స్తుతులు ప్రభువా. మహిమాన్వితుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, జాలిగలిగిన దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా, అయ్యా మీకే స్తోత్రములు. అయ్యా అల్పులు మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టడానికి మీకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలుకై, మీరు చేసిన ఉపకారములకై, మీరు ఇచ్చిన భద్రతకై, మీరు ఇచ్చిన కాపుదలకై, మీరు క్షేమ సమాధానములకై మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమాన్వితురానికి వందనాలు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మేము కొద్దిమందిగా ఉంటుండగా మీ ప్రశస్తమైన సన్నిధిని, సహవాసముని మీరు మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా వద్ద ఉండండి. మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. అయ్యా మీ సన్నిధిలో మేమందరం నాయన ఆత్మపూర్ణమై ప్రభువా, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు, స్తుతించినట్లు నాయన మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీకు వందనాలు. పరిశుద్ధురానికే స్తోత్రములు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ మాటలు మాకు నెమ్మది ఉంటుంది. మీ మాటలు మాకు సమాధానం ఉంటుంది. మీ మాటలు మాకు ఆదరణ ఉంటుంది ప్రభువా. అటు విధంగా నాతోను, మాతోను, మా అందరితోనూ అయ్యా మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని దర్శించండి. అయ్యా మా యొక్క హృదయాలు మీరు తట్టండి. మీ జీవార్థమైన శ్రేష్టమైన ఉన్నతమైన వాక్యము చేత ప్రభువా అయ్యా మీరు మమ్మల్ని దర్శించి బలపరచండి ప్రభువా. నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతుండగా అయ్యా మా హృదయ తలుపునయ్యు మీ వైపు పెట్టుకుని ఆయన శ్రద్ధగా మీ మాటలు ఆలకించడానికి సాయం చేయండి. అయ్యా కృప తోడుగుంచండి. కృపలు మమ్మల్ని బలపరచండి నాయన. మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, మీకే స్తుతులు ప్రభు. ఆశ్రయదుర్గమా, నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మహిమాన్వితుడా, మీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభువా అయా మీకే స్తుతులు తండ్రి. నిద్రపరచు, భ్రమపరచు, గలిబిలిపరచు, కలవరపరచు అయా ఆత్మను యేసు నామమున మీరు గద్దించండి ప్రభువా. అయ్యా మీ జీవార్థమైన పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి మీరు మమ్మల్ని తీసుకునండి. మమ్మల్ని బలపరచండి తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ నాయన ఈ కోటికి ఆదరించి అంతవరకు ప్రభువా మీరు అధ్యక్ష వహించి నాయన సమస్త క్రమముగా మర్యాదకరంగా జోడుకు సాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరండి. మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమిని ఉంటారా మరి ఈ సమయంలో కీర్తన పాడుకోండి. కీర్తన ద్వారా ఈ యొక్క కూటుకుని మనం ప్రారంభించుకుందాం. మరి సమయంలో కీర్తన పాడుకుందాం. క్రీస్తులాడ్ హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుస్తాం. ఏ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం. ఏ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం. ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా అనాగతం. ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా అనాగతం. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన యేసుకే, నన్ను
మారిపోయేగా నాగతం ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో అనాగతం ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో అనాగతం ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని పనికిరాని వాడనని పైకి అసలే రాలేనని ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని పైకి రాని వాడనని పైకి అసలే రాలేనని 10 మంది నన్ను చూసి కేలి చేయువేళ పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన పరిశుద్ధునిగా నన్ను మార్చిన యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము పాటిదో నా జీవితం ఎలాంటిదో అనాగతం ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో అనాగతం అందచందాలు లేవని చదువు సంధ్యలే అవ్వని తెలివి తక్కువ వాడనని లోక జ్ఞానమే లేదని అందచందాలు లేవని చదువు సంధ్యలే అవ్వని తెలివి తక్కువ వాడనని లోక జ్ఞానమే లేదని 10 మంది నన్ను చూసి గేలి చేయువేళ పరిశుద్ధాత్మతో నన్ను నింపిన సిల్వ సాక్షిగా నన్ను మార్చిన యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో అనాగతం ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో అనాగతం ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా అనాగతం ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా అనాగతం నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను విడిపించిన యేసుకే నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను విడిపించిన యేసుకే ప్రభు యేసు నీకే స్వాగతం మారిపోయేగా అనాగతం ప్రభు యేసు నీకే స్వాగతం మారిపోయేగా అనాగతం ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో అనాగతం ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో అనాగతం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అందరం కూడా మరి కళ్ళ వంచి కళ్ళు మూసుకొని మరి మన 2 చేతులు పైకెత్తి మరి ప్రభువారిని ఆరాధిద్దాం, ప్రభువారిని మహింపరుస్తాం. ప్రతి ఒక్కరం కూడా
మరి మనం ఉన్న స్థలాల్లోనే మరి మన పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మరి ప్రభువాన్ని స్తుతిద్దాం, ప్రభువాన్ని మహింపరుస్తాం, ప్రభువాన్ని గణపరుస్తాం. ప్రతి ఒక్కరం కూడా మరి ఇంతవరకు దేవుడు కాచిన మరి మంచి దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యానికి, శక్తికి, బలానికి, ఆయన ఇచ్చిన మరి సమస్తానికి మరి ఏమి తీర్చలేం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మరి ప్రభువాన్ని స్తుతిద్దాం, ప్రభువాన్ని మహింపరుస్తాం, ప్రభువాన్ని గణపరుస్తాం. ప్రతి ఒక్కరు ఆయన చేసిన ప్రతి మేల్ని తలంచుకుంటూ ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్తిగా మరి ఆరాధన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడాని స్తోత్రం, పరమందాసురుడాని స్తుతి, 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 స్తుతులకు పాత్రుడాని స్తోత్రం, స్తోత్రాకుడాని స్తోత్రం, స్తోత్రం. ధవలవండ, రక్తవండ, రాచులకు రాజా, ప్రభుల ప్రభువా, ప్రేమ స్వరూపుడ, మహిమా స్వరూపుడ, కనికర సంపన్నుడా అని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, మా పాపముల కొరకు, మా రోగముల కొరకు, మా వ్యసనముల కొరకు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా అని స్తోత్రం, విమోచించిన దేవా అని స్తోత్రం, విడిపించిన దేవా అని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని. అయ్యా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, కోట్లాది దుఃఖతో అనుక్షణం మాతో పొగడబర్చిన మరాచా అని స్తోత్రం, మరక్షకుడా అని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అల్ఫమేగైన దేవా అని స్తోత్రం, ఆది అంతమైన దేవా అని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా రాఫా అని స్తోత్రం, యెహోవా నిస్సీ అని స్తోత్రం, ఎల్ షడాయ్ అని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవామైన దేవా అని స్తోత్రం, యెహోవా ఈరే అని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా అని స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, యేసయ్యా అని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి
ఆశ్చర్యకరణాన్ని స్తోత్రం. యక్షోగు దేవాని స్తోత్రం. ఘనమైన దేవాని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. మరొక పాట పాడుకుందాం. మన పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మరొక పాట పాడుకుందాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువే ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువే ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా అలాగే మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా యేసయ్య, మా విమోచకుడ, సర్వోన్నత సర్వాధికారి, ఘనమైన దేవా, మీ ఘననామానికి, శ్రేష్ఠ నామానికి మరొక్కసారి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా నీ స్తోత్రం తండ్రి. గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని పునరుద్ధాన దినం వరకు నాయన మమ్మల్ని సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి అయా ప్రత్యేకంగా నీ కృపగల దయగల హస్తాల కింద కాచిన దేవా, దాచిన దేవా, భద్రపరిచిన దేవా అని స్తోత్రం తండ్రి. అయా అదేవిధంగా గడిచిన 7 మాసాలు కూడా తండ్రి అయా భయంకరమైన స్థితిగతులు, పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తండ్రి అయా మమ్మల్ని సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి అయా కాచి దాచి భద్రపరచు తండ్రి. అయా మరొక నూతన మాసాన్ని ప్రభువా అయా మాకు దయా కిరీటంగా ధరింపచేసినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయా ఈ ఉదయకాల ఆరాధనలో నాయనాని స్తోత్రం. అయా పాటల ద్వారా మీ నా మహింపరుచుకున్నారు, గణపరుచుకున్నారు రాజు. ఓ మా స్తుతుల పైన మీరు ఆస్తులైనందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇగో వాక్యంలోకి వెళ్చున్న విదాయోదాసుల్ని మేడంతల ఆత్మతో అభిషేకించండి నాయన. ఒట్టి కుండలుగా వచ్చిన మా అమ్మ అందరినీ కూడా తండ్రి నిండైన కుండలుగా నింపండి ప్రభువా అని స్తోత్రం. అయా మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు, జీవిస్తాను లేఖనాలు సెలవిచ్చిన రీతిగా తండ్రి అయా కూడి చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభువా ఏ బిడ్డ ఆశ కలిగి అక్కడి కలిగి తండ్రి అయా నీ సన్నిధిలో కూర్చొని ఉన్నారో ప్రభువా, అయా నీ సన్నిధిలో మొరపెట్టున్నారో ప్రభువా, అయా కన్నీరు కారుస్తున్నారో ప్రభువా, అయా ప్రతి ఒక్క హృదయాన్ని పరిశోధించి దృష్టించి చూస్తున్న దేవాని స్తోత్రం తండ్రి. అయా ప్రతి ఒక్కరితో మాట్లాడండి, తృప్తిపరచండి రాజా, బలపరచండి ప్రభువా, కృప చూపించండి నాయనాని స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా నాయనాని స్తోత్రం
మహోన్నతాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ప్రాంగణం అంతటిని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. అదేవిధంగా నాయన ఇంకనో ప్రభువాని స్తోత్రం వినగల చెవి గ్రహించడం సమ్మతించే హృదయాలు మా అందరికీ నీ దయచేయండి ప్రభువాని స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నాయన అని స్తోత్రం ప్రత్యేకంగా మా దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను, గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా ప్రభువాని స్తోత్రం తండ్రి. ఇంకా నాయనానికి వందనాలు. యేసుక్రీస్తు మందిరపరచ సాకులందరినీ కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. సావంతటిని మీరు దీవించండి ప్రభువాని స్తోత్రం అయ్యా. ప్రత్యేకంగా ఈ పోచంపల్లి గ్రామాన్ని ప్రభువ పెద్దల అధికారుల నాయకులను కూడా నాయన బలపరచండి, దీవించండి ప్రభువ అయ్యా. ఈ ప్రాంగణం అంతా చుట్టూ కూడా మీకు కంచం, మీ కాపుదల, మీ నెమ్మ సమాధానంతో అయ్యా. ప్రత్యేకంగా నాయన గల్లీలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా బలపరచండి అయ్యా. ప్రతి విషయంలో మీ నామకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగిపెట్టున్నాను తండ్రి. సారి యేసుక్రీస్తు నామమున అదేవిధంగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రార్థన పరిచర్య తరపున మరి నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నట్లేరా. మరి ఇంతవరకు ప్రభునామమును స్తుతించాము, గణపరిచాము, మహిపరిచాము. మరి సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడేరా దేవుని బిడ్డలుగా ఆయన సొత్తు అయిన వారిగా, ఆయన స్వాస్థ్యంగా ఉంటున్న మనము నిత్యము ప్రభు యొక్క మాటల చేత ఆదరించబడుతూ బలపరచబడుతూ మనం జీవించినప్పుడు ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని మనం ఆధారము చేసుకొని వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు ఇక్కడ కూడా సర్వోన్నతుని దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహిమాన్వితుని దేవుడు తన ఉన్నతమైన కృప, ఆయన దయా వాత్సల్యత అనుదినము కూడా మన మీద కృమ్మరిస్తూ కనబరుస్తూ ఆయన దయని బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి ప్రతిదినము కూడా ఆయన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి ప్రేరా ఆయనకు మహిమకరంగా మరి అది మాత్రమే కాకుండా మన తోటి వారికి అనేకులకు మన దీవెనకరంగా నిలబెట్టి మనల్ని ముందుకు నడిపించే దేవుడైంటున్నాడు. అటువంటి ఉన్నతమైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక, అశ్రద్ధగా ఉండక, అవిధేయులుగా ఉండక, అజాగ్రత్త పరులుగా ఉండక, జాగ్రత్త కలిగిన వారిగా, భయభక్తులు కలిగిన వారిగా ప్రభును ఆనుకొని ప్రభు చిత్తం ఎరిగిన వారమై ప్రభును వెంబడించినప్పుడు ప్రేరా ఇంకను కూడా ప్రభువారు మన విధేయతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మనలను బలపరచడమే కాకుండా ఆయన యొక్క విశ్వాసపు వెలుగులో మనలను నడిపించడమే కాకుండా ఆ విశ్వాసపు వెలుగులో ఆయన సిద్ధపరిచిన ప్రతి ఈవిని మన అనుభవంలోనికి పంపించి ఆ ఈవి చేత, ఆ వరము చేత పిల్లరా మనల్ని బలపరిచి తృప్తిపరిచి పిల్లరా ముందుకు నడిపించే దేవుడైంటున్నాడు. కాబట్టి గత కొద్ది వారాలుగా మరి హెబ్రీ పత్రిక మరి పిల్లరా 11వ అధ్యాయం నుండి మనము వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మరొకసారి పిల్లరా మరి ఆ యొక్క అధ్యాయం నుండి మరొక భాగమును, మరొక వాక్య లేఖనాన్ని పిల్లరా మనం ఈ యొక్క సమయంలో ధ్యానించుకుందాం. ప్రేరా మరి విశ్వాసం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ గ్రంథము, ఈ యొక్క గ్రంథకర్త అయిన పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీ సంఘమునకే కాదు కానీ ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో ఉంటున్న మనల్ని కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆతోషుడై పిల్లరా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు, మనల్ని కూడా బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని కూడా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. ఆయన కొరకు పిల్లరా సిద్ధపరచాలని ఆకాంక్షతో పిల్లరా ఆ దినమున హెబ్రీ సంఘాన్ని కాదు కానీ ఈ దినమున ఉంటున్న ఈ సార్వత్రిక సంఘాన్ని కూడా ఆయన ప్రభు కొరకు సిద్ధపరచాలని, ప్రభు యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వాడి సృష్టి ఆరంభములో జరిగిన విషయాలన్నీ కూడా పిల్లరా ఈ యొక్క అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితాని ఇక్కడ పిల్లరా సిద్ధపరిచాడు. ఈ మాటలు లేక ఈ వ్యక్తుల గురించి ఎందుకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ప్రేరేపించి బలపరిచి ప్రేర మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచించారంటే ప్రేర మన మేలు కోరి, మన బాగు కోరి, మనం బలవంతులుగా ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి, మన పితరులైన వారిని బట్టి వారు ఏ విధంగా ప్రభు సన్నిధిలో విధేయత కలిగి, విశ్వాసము కలిగి, పట్టుదల కలిగి శ్రమలదేనను వారి తరాలలో ప్రేర వారి తల మీదకి ఎన్ని సమస్యలు తరుముకొని వచ్చినా, ఎన్ని ఆటంకాలు వారు ఎదురొచ్చి నిలబడినా ప్రభుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి విశ్వాసముతో, నమ్మకముతో వాటిని జయించి ముందు సాగడమే కాకుండా
ప్రభు దగ్గర నుండి ఒక మంచి సాక్ష్యాన్ని, ఒక మంచి గుర్తింపును ప్రభు దగ్గర నుండి వారు పొందుకున్నారు. కాబట్టి పిల్లరా, మరి వారి వలె మనముంటున్నాం కాబట్టి మన వరుస క్రమములో ఈ చివరి దినాలలో ఈ సార్వత్రిక సంఘములో మనముంటున్నాం కాబట్టి మన వరుస క్రమములో ప్రభువారు మనకు చూపిన ఆ ఉన్నతమైన కృపను బట్టి, ఆయన అనుదినము కూడా కనబరుస్తున్న ఆయన దయా వాస్తవతను బట్టి ప్రభుని ఎరిగిన వారమై ప్రేరా ప్రభు కొరకు మనల్ని మనము సిద్ధపరచుకొని ఎదురవుతున్న ప్రేరా ఈ చులకనగా చిక్కులు పెట్టు ఈ శ్రమల వైపు చూడక, ఈ ఆటంకాల వైపు చూడక, ఈ అడ్డంకుల వైపు చూడక, ఈ నిందల వైపు చూడక, ఈ అవమానాలు లెక్క చేయక ప్రభు వైపు చూచి ప్రభును ఆనుకొని ప్రభు మీద ఆధారపడి నమ్మకముతో మనం ప్రభుని వెంబడించినట్లయితే ప్రభు తప్పకుండా ప్రేర మన పితరులైన వారిని ఏ విధంగా బలపరిచాడో, ఏ విధంగా ఆదరించాడో, ఏ విధంగా ఒక మంచి ప్రేర పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రముఖమైన స్థానం ఇవ్వడమే కాకుండా వారికి ఒక మంచి పేరు, ఒక మంచి గుర్తింపు, ప్రేర మంచి సాక్ష్యము జీవాధిపతి దేవుడు వాళ్ళకు అనుగ్రహించి వాళ్ళు బలపరిచాడో ప్రేర ఈ సార్వత్రిక సంఘములో ఈ చివరి దినంలో ఉంటున్న మనల్ని కూడా ఆ రీతిగా మన వరుస క్రమములో ప్రేర ప్రభువారు మనకు కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి ఈ చివరి దినంలో ఉంటున్న మన ప్రేర మన వరుస క్రమములో ప్రభువారు మనకు చూపిన ప్రేర లేక మనకిచ్చిన ప్రేర ఈ యొక్క ప్రేర చూడండి, ఈ చిన్న సమయాన్ని బట్టి మనం ప్రభు మీద ఆధారపడినట్లయితే, ప్రభు సన్నిధిలో నమ్మకంగా మనం ప్రభుని వెంబడించినట్లయితే ప్రభు తప్పకుండా ప్రేర మనల్ని బలపరుస్తాడు. ఈరోజు ఆయన మనమిచ్చే కానుకలు లెక్క చేయడు, కానీ ఆయన దేన్ని చూస్తారంటే మన నమ్మకత్వాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన యొక్క హృదయ వైఖరిని ఆయన చూసే దేవుడు. మన నమ్మకము ప్రేర ఆయన పక్షంగా ఆయన యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉంటుంది, మన విశ్వాసము ద్వారా, మన నమ్మకము ద్వారా ఆయన యొక్క నామము ఘనపరచబడుతుందా, ఆయన యొక్క నామము మహిమపరచబడుతుందా, ఆయన యొక్క నామము హెచ్చించబడుతుందా, ఆయన యొక్క నామము ఈ భూమి మీద మహిమ ప్రభావములు ఆరోపించబడుతున్నాయా, లేక మనల్ని బట్టి ఆయన నామము దూషించబడుతుందా, దాన్ని మాత్రమే ఆయన చూస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మన ప్రభులో బలవంతులుగా ఉండాలంటే ప్రభునందు మన నమ్మకం కలిగి ఉండాలి. ప్రభులో మన గొప్పవారిగా ఉండాలంటే మన విశ్వాసము అంతకంతకు ప్రతిదినము కూడా ఆయన యొక్క సన్నిధిలో వృద్ధి చెందాలి. అప్పుడే ప్రభు దగ్గర నుండి ఒక మంచి ప్రేర సాక్ష్యాన్ని మనం సంపాదించగలము. అంత మాత్రమే కాదు ప్రేర, ఆయనకి ఎల్లప్పుడూ సమీపముగా ఉండగలము. ఆయన యొక్క స్వరాన్ని వినగలము, ఆయన స్నేహితులుగా పిలబడగలము, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడగలము. అది నాన్న అబ్రాహాముతో, మోషేతో, సమూయేలుతో, యెహోషువతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో, స్నేహితుల వలె మోషేను అబ్రాహామును దేవుడు దర్శించి ఏ విధంగా వారితో సంభాషించాడో, ఈ చివరి దినాల్లో కూడా పిల్లరా మన నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, మనతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనతో ఉండి మనల్ని బలపరుస్తూ, మనల్ని ప్రోత్సాహపరుస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తూ, మన ద్వారా ప్రేరా ఆయన నామము హెచ్చించబడాలని, ఆయన నామము ఘనపరచబడాలని ఆయన ఆశ కలిగి ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా, మరి దినమున మనం ఎలా ఉంటున్నాం? ప్రభు వాక్యాన్ని వింటున్నాం, ప్రభు వాక్యాన్ని చదువుతున్నాం, ప్రభు వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం. మరి మన నమ్మకత్వము, మన నమ్మకము, మన విశ్వాసము ఇది నానా ప్రభు పక్షంగా, ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డగా పిలువబడుతున్న మనము, ఆయన ఉన్నతమైన పరిశుద్ధమైన యవ్వన కాల రక్తము చేత కడగబడిన మనము, మన నమ్మకత్వం ఆయన సన్నిధిలో ఎలా ఉంటుంది? మన విశ్వసనీయత ఆయనకు ఘనముగా ఉంటుందా, లేక
మన అవిశ్వాసాన్ని బట్టి ఆయన బాధపడుతున్నాడా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి పిల్లరా. మనము బలీలుగా ఉండడం ఆయన చిత్తము కాదు. మనం వెనుకబడిన వారిగా ఉండటానికి ఆయన మనల్ని పిలవలేదు. మన సమస్తము కోల్పోయి ఒక నిస్సాయ స్థితిలోనికి నిరుత్సవంలో కూరుకుడిపోయిన వారిగా మనం ఉండటానికి ఆయన మన కొరకు పిల్లరా శ్రమ పడలేదు. అంత మాత్రమే కాకుండా అందుకొరకు ఆయన మనల్ని ఎన్నుకొని లేదు. మనల్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడంటే, మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడంటే, మనం ఆయన సన్నిధిలో బలవంతులుగా ఉండాలి, మనం ఆయన సన్నిధిలో ఘనమైన వారిగా ఉండాలి, మనం ఆయన సన్నిధిలో గొప్పవారిగా ఉండాలి, మనం ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి. మనల్ని బట్టి ఆయనకు నామము ఘనపరచబడాలి, మనల్ని బట్టి ఆయనకు నామము హెచ్చించబడాలి. అది ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ. మరి దినాన మన నమ్మకం ఎలా ఉంటుంది పిల్లరా? పరిశుద్ధ గ్రంథంలో ఈ అధ్యాయంలో చూస్తే అబ్రాహాము మొదలుకొని పిల్లరా చాలామంది వరకు మరి ప్రభు సన్నిధిలో ఎంతమంది అయితే ఆయన యొక్క సన్నిధిలో నమ్మకముగా జీవించి గొప్ప సాక్ష్యం పొందుకున్నారో వారందరి విషయాలు చెప్పడమే కాకుండా ఇక అంటాడు, ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, చాలా వ్యక్తులు ఉన్నారు, కానీ అవన్నీ రాయటానికి సమయము సరిపోదు, సందర్భము కాదంటాడు. కాబట్టి పిల్లరా మనం ఆయనకు మహిమకరంగా ఉండాలి, ఆయన గనపరిచేవారిగా మనం ఉండాలి, ఆయనను మహిమపరిచేవారిగా మనం ఉండాలి, ఆయనను హెచ్చించేవారిగా మనం ఉండాలి, ఆయన సంతోషపరిచేవారిగా మనం ఉండాలి. మనల్ని బట్టి ఆయన ఆనందించాలి. నా ప్రియులు, నా బిడ్డలు నా సన్నిధిలో నాకు నమ్మకంగా ఉంటున్నారు, వారి ప్రవర్తనలో ఏ లోపము లేదు, వారి ప్రవర్తన, వారి నడవడిక, వారి నమ్మకత్వాన్ని అనుసరించి నాకు ఇష్టకరంగా ఉంటుంది, కాబట్టి నేను వారితో కలిసి ఉండాలి అని ప్రభువారు మన దగ్గరికి రావాలి పిల్లరా. అందుకొరకే ఈ చివరి దినాలలో మనం ఎన్నుకొనబడ్డాం, ఏర్పరచబడ్డాం. ఎక్కడో పిల్లరా అనగాని స్థితిలో ఉన్న మనల్ని పాపానికి లోనైపోయి పాప బుబ్బులో కూరుకొని పోయి ఆ నరకపు చివరి మెట్టి వరకు వెళ్ళిన మనల్ని ఆయన ఉన్నతమైన కనికరాన్ని బట్టి, ఆయన ఉన్నతమైన దయా సంకల్పాన్ని బట్టి, ఎందుకు ఆ దయనీయమైన స్థితి నుండి మళ్ళీ పైకి లేవనెత్తి తన సముఖం ముందు నిలబడే చక్కటి అవకాశాన్ని, మహిమకరమైన స్థానాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే మనల్ని బట్టి ఆయన సంతోషించాలి, మనల్ని బట్టి ఆయన ఆనందించాలి, మనల్ని బట్టి ఆయన మహిమపరచబడాలి. అది ఆయన యొక్క సంకల్పము, అది ఆయన యొక్క ఏర్పాటు. కాబట్టి ప్రియులరా మరి దినాన దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, పరలోక రాజ్య వారసులుగా చెప్పుకుంటున్న మనము, ఈ దేశం నాది కాదు, ఈ దేశంలో యాత్రికుడు బాటసారిని, కొన్ని దినాలు మాత్రమే నాకు ఈ లోకంలో జీవించడానికి ప్రభువారు అవకాశం ఇచ్చారు. నా దేశము పరమందు ఉంటున్నది, నేను పరదేశవాసిని, నేను నిత్యము జీవించే ఒక స్థలము, ప్రత్యేకమైన స్థలము నా కొరకు, జీవార్థమైన సమాధానకరమైన మహిమార్థమైన స్థలము నాకు ఉంటుంది అని ఆశించి మనము చెప్పుకునే, మనము ప్రకటించే మనము. ప్రియులరా మరి దినం మనం ఎలా ఉంటున్నాం? ఒకసారి ప్రభు సముఖములో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రభుకు ఆయాసకరమైన ఉన్నట్లయితే వాటిని మనం సరిచేసుకోవాలి, క్షమాపణ అడగాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తిరిగి పిల్లరా ప్రభు కృపలో బలవంతుడు నిలబడటానికి మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం చేస్తే పిల్లరా ఆ వెంటనే ప్రతిస్పందనగా ప్రభు యొక్క ఉన్నతమైన జీవార్థమైన కృప మనకు తోడుగా ఉండి ఆయన బలమైన దక్షిణాస్తము మన వీపు మీద పెట్టి ప్రేరా మన ముందుకు నడిపిస్తాడు మన ప్రభువారు. కాబట్టి ప్రేరా ఆయన బిడ్డలుగా ఉంటుంది మనం ప్రభు వైపు చూద్దాం, ప్రభుని అనుకుందాం, ప్రభుని వెంబడిద్దాం, ప్రభు యొక్క కృపలో మన బలవంతులుగా నిలబడదాం. ఒక మాట చదువుకుందాం, చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7 వచ్చిన చదివి సాయంత్రం చదవలేని వారు
విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. చాలా దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమనాశనుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యాకరుడా, సమాధానకారకుడా, నిత్యుడుగు తండ్రి, కృపగల దేవా, దయగలిగిన రాజా, జీవాధిపతి, మహిమాన్వితుడా, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించిన ఆయన అయ్యా, మరొకసారి రీతిగా మీ ఉన్నత నామమును స్తుతించడానికి ప్రభువా అయ్యా, మీ కృపను బట్టి మమ్మల్ని బలపరిచేందుకే మీకే వందనాలు. ఇదిగో నాయన, ఇంతవరకు మేమేమైనామో అది కేవలం మీకు కృప అయినది ప్రభువా. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలు మీరు తోడుగా ఉన్నారు. మీకు మహిమకరంగా జరిగించింది మీకు వందనాలు. ఇదిగో నాయన, సమయంలో నిలబడి మీ దాసుడు ఒట్టివాడు మట్టివాడు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సమయంలో నేను తగ్గాలి, మీరు హెచ్చించబడాలి ప్రభువా. ఇదిగో నాయన, మీ రక్తము చేతబట్టుకొని మీ కృపాశ్రద్ధముకు వస్తుండగా అయ్యా నన్ను మీరు బలపరచండి ప్రభువా. దిరినైనా దాస్తుంది నాయన, మీ ఆత్మచేత నింపండి తండ్రి. అయ్యా, నా నోటి నా పెదవులను నాయన మీ స్వాధీనం తీసుకొని మీ అధికారికి ఉంచండి ప్రభువా. నేను మాట్లాడితే ఎవరు ఆలకించరు నాయన, నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభువా. నేను నిమిత్త మాత్రం తరి మీకు వందనాలు అయ్యా. నా పక్షంగా నా ముందు మీరుండండి, మీ చాటును మరుగు చేయండి. నాతోనూ, మాతోనూ, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాతో మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును, సమ్మతించగల హృదయాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయ తలుపులన్నీ నీ వైపు పెట్టుకుని ఆయన శ్రద్ధగా మీ మాటలు ఆలకించడానికి సహాయం చేయి ప్రభువా. నీకు వందనాలు. కృపగల దేవా, దయగలిగిన రాజా, జీవాధిపతి మీకే స్తోత్రములు చేస్తున్నాము నాయన. మహిమాన్వితుడా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీకే స్తుతులు చేస్తున్నాం తండ్రి. అయ్యా, నిద్రవచ్చు, భ్రమపరచు, కలవరపరచు, ఆటకపరచు ఆత్మను యేసు నామములో పొందించండి ప్రభువా. అయ్యా అయ్యా, మీ కృపను మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మను మా మధ్య ఉంచి ప్రభువా. మీ మాటలు మాకు వెనుబుద్ధిని పుట్టించండి. ప్రతి విషయం మీకు మహిమ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఇక్కడ ఈ అధ్యాయంలో గత కాలంలో విశ్వాసమును బట్టి, అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో ప్రభుని అందరూ వెంబడించారో వారి పక్షంగా దేవుడు ఏ విధంగా కృప చూపి వారిని బలపరిచి, వారిని ఆదరించి, వారిని రక్షించి తనకు మహిమకరంగా నిలబెట్టాడో మనం చదువుకున్నాం, వాక్యాన్ని ధ్యానించాం, దేవుని మహిమపరిచాం. మరొకసారి ఆ రీతిగా పిల్లరా మరొక వ్యక్తి గురించి ఈ సందర్భంలో మన వాక్యం ధ్యానించుకుందాం. ప్రభువారు ప్రేరా సృష్టి ఆరంభంలో జరిగిన సంఘటనను ప్రేరా ఇక్కడ రాస్తూ ఉన్నారు. ప్రజలు భూమి మీద విస్తరిస్తూ ఉండగా ఆ సందర్భంలో ప్రభువారు ప్రేరా ప్రజలను దర్శించినప్పుడు ప్రజలందరూ కూడా లోకాన్ని ప్రేమించి, పాపాన్ని స్నేహించి, పాపకి ఊబిలో కూరుకొని పోయి దేవుణ్ణి విడిచి తిరుగుచుంటూ ఉండగా ప్రేరా ఆనాడు ఉన్న ఆ ప్రపంచ స్థితిని బట్టి, ఆ ప్రజల యొక్క నడవడిక, హృదయ వైఖరిని బట్టి ఆయన మనసులో సంతాపడినట్లు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు సంతాపడ్డాడంటే, తన స్వరూపములో సృజించబడిన మానవుడు, తన సహస్తాలతో సృజించబడిన మానవుడు, తన స్వపోలికలో సృజించబడిన మానవుడు ఏ రీతిగా భ్రష్టపట్టిపోయాడో, తనను విడిచి, తన మహిమను విడిచి, తన సన్నిధిని విడిచి, తన సహవాసాన్ని విడిచి లోకములు కలిసిపోయి తినుచు తాగుచు పులేరా మరి లోకాన్ని ఎలాగా వెంబడిస్తున్నాడో ఆ పరిస్థితిని చూచి మానవుణ్ణి లోకంలో సృజించినందుకు ఆయన మనసులో సంతాపన్నట్లు మనం చూస్తున్నాం. కానీ ఆ భయంకర దినాలలో ఆ తరము వారిలో ప్రభువారు ఒకసారి పరీక్షించినప్పుడు
పరిశీలన చేసినప్పుడు ఆయనకు ఒక వ్యక్తి కనిపించాడు. ఆయనే ఇప్పుడు మనం చదువుకుంటున్న నోహావు. ఆయన తరములు ఆయన నిందారేతుడిగా జీవించాడు. కాబట్టి చూడండి, విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని విషయాలు బట్టి ఇప్పుడేరా అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకై దేవుని యొక్క ఇప్పుడేరా సూచనల మేరకు, ఉపదేశం మేరకు, ఆజ్ఞ మేరకు పిల్లరా మరి ఒక ఓడను సిద్ధము చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాకుండా అందువలన అతడు అనగా నోహావు పునరా చూడండి, లోకము మీద నేరాస్థాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నేరాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క సూచనల మేరకు, ప్రభు ఆజ్ఞకు లోబడి, ప్రభు మాటలు అంగీకరించి సర్వోన్నత దేవుని యొక్క స్వరానికి, ఆయన యొక్క ఆజ్ఞకు విధేయుడై భయముతోనూ భక్తితోనూ ఆయన చెప్పిన మాటకు లోబడమే కాకుండా ఆయన ఏ విధంగా ఓడను సిద్ధపరచమన్నాడో ఆ విధంగా ఓడను సిద్ధపరిచి ఇప్పుడరా ఎందుకు సిద్ధపరచాడంటే ఆ విధంగా తన ఇంటి వారి కేవలము తన ఇంటి వారి రక్షణ కొరకు, అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క సూచనల మేరకు ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి కొన్ని జీవులను భూమి మీద సంచరించు కొన్ని జీవులు, కొన్ని జంతువులు, కొన్ని ఆకాశ పక్షులు, జరచర్ములను వాటికి కావాల్సిన ఆహారాన్ని అవన్నీ కూడా ఆయన సిద్ధపరిచి ఎవరిని బట్టి? దేవుని యొక్క సూచనను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి భయముతోనూ భయభక్తులు కలిగి ఆ పనిని జరిగించాడు. కాబట్టి దేవుడు చెప్పిన పనిని జాగ్రత్తగా చేశాడు. కాబట్టి ఈ లోకం మీద ఆయన నేరాస్థాపన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. విశ్వాసం అంత మాత్రమే కాకుండా చూడండి మరి నోహావు ఆయన కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీతికి ఆయన వారసుడయ్యాడు. ఈ దినాన మనం మన వారసత్వాన్ని కూడా చూస్తాం. నా తండ్రి ఏమిచ్చాడా, నా తాతగారు ఏమిచ్చారా, నేనేం సంపాదించుకున్నానా, మరి నా పిల్లలకి ఏమి సంపాదించి కూడబెట్టానా, వారసత్వానికి వారికి ఏమి ఇస్తున్నా నేను అని చెప్పి మనం చూస్తాం. ఇప్పుడేరా ఈ లోకంలో ఎన్ని మిలియన్ కోట్లు రూపాయలు మన దగ్గర ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో వ్యర్థమే. ఎందుకంటే ఇప్పుడేరా అవి కాదు మనకు కావాల్సింది. వాటిని బట్టి మనం రక్షించబడము, వాటిని బట్టి మనం ఆదరించబడము, వాటిని బట్టి మనం బలపరచబడము, వాటిని బట్టి మనకు ఘనత కలగదు. ఒకవేళ కలిగినా అది ఈ లోకం వరకే. ఈ లోకాన్ని దాటితే ఆ తర్వాత వాటి ఘనత అంతా కూడా ఒక దినాన అగ్ని చేత కాల్చబడుతుందని చెప్పి ప్రభువారు సర్వోన్నత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నోహావు భక్తుడు దేనికి వారసుడై అంటే తన విశ్వాసాన్ని బట్టి అని చూస్తే నీతికి వారసుడై అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇప్పుడేరా ఈ నీతి ఎలా వస్తుందంటే మనం ప్రభునందు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, మనం ప్రభునందు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, మనం ప్రభునందు కలిగి ఉన్న సర్వోన్నత దేవుని యందు మనం కలిగి ఉన్న భయభక్తులు బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, అనుకూలతను బట్టి, మన హృదయ వైఖరిని బట్టి ప్రభువారు మనకిచ్చే ఒక గొప్ప వరము. కాబట్టి ఈ వరము భూమి మీద మనకి ఎక్కడ దొరకదు. ఎన్ని కోట్ల రూపాయలు ఈ లోకంలో చూస్తే ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. వారికి ఉన్న ధనవంతులు కూడా వెచ్చించినా ఈ నీతిని ఎంత మాత్రం కూడా వారు సంపాదించుకోలేరు. ఇది కేవలము పరిశుద్ధతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి, అనుకూలతను బట్టి, అనుకూలను బట్టి దేవుడు ఇచ్చే ఇవి. కాబట్టి నోహావు భక్తుడు ఆయన కలిగిన విశ్వాసాన్ని బట్టి ఆయన కలుగు నీతికి ఆయన వారసుడయ్యాడు. అంత మాత్రం కాకుండా నోహావు తాను కలిగి ఉన్న విశ్వాసమును బట్టి పాపంపై
దేవుని కోపము నుండి తప్పించుకోవడానికి ఉన్న సంబంధానికి ఆయన ఉదాహరణగా ఉన్నాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి చూడండి ప్రియరా, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆ రాబోతున్న భయంకరమైన దేవుని యొక్క తీర్పు భూమి మీదకి రాబోతుంది. 40 రోజులు, పరిపూర్ణ 40 రోజులు, 40 రాత్రులు 40 పగులు, అనగా 40 ప్లేరా 24 గంటలు ప్రచండ వర్షము, అనగా ఆకాశపు తూములు విప్పబడుతున్నవి. ఆ భయంకరమైన తీర్పులో సమస్త మానవాళి నాశనానికి సిద్ధపరచబడుతుంది. కాబట్టి ఆ భయంకరమైన తీర్పు నుండి పునరా చూడండి, పునరా ఆ యొక్క కోపము నుండి, దేవుని యొక్క కోపము నుండి, ఆ దినమున లోకములో పునరా అలుముకొనిన పాపము నుండి తప్పించుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ నోహా భక్తుడు. లేదా ఈ దినమున చాలామంది భక్తులు చెప్తుంటారు, ఈ దినమున మనం సంచరిస్తున్నా లేక జీవిస్తున్న ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పునరా ఆ దినమున కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. అవును పిల్లరా, ఒక విధంగా చూస్తే మనమే ఇంకా భయంకరమైన భ్రష్టత్వంలోనికి ఈ లోకం ఉంటుంది. ఆ దినము ఉన్న భ్రష్టత్వము కంటే, ఆ దినము ఉన్న పాపము కంటే, ఆ దినమున ఉన్న ప్రేరా నిర్లక్ష్యము కంటే ఈ దినమున ఇంకా ఎక్కువ నిర్లక్ష్యం జరుగుతుంది. ఇంకా ఎక్కువ అశ్రద్ధగా ఉంటున్నారు. ఇంకా ఎక్కువ దేవుని ఉగ్రత ఏ విధంగా పొందుకోవాలని ప్రేరా చూడండి, పాపము చేయటానికి, అవిధేయులుగా మారటానికి, అజాగ్రత్త పరులుగా ఉండటానికి, అపవిత్రతను స్వతంత్రించుకోవటానికి చాలామంది దినమున ప్రయాసపడుతూ ఉన్నారు, ప్రాకులాడుతూ ఉన్నారు. కాబట్టి పిల్లరా ఈయన ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే చూడండి పిల్లరా, నోహావు తాను కలిగి ఉన్న విశ్వాసమును బట్టి పాపంపై దేవుని కోపము నుంచి తప్పించుకోవటానికి ఉన్న సంబంధానికి, మనం దేవుని యొక్క ఉగ్రతను తప్పించబడాలంటే మనం ఆయనందు విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఆయన మాట మన మనసులో ఉండాలి. ఆయన మాట అనుసరించడానికి, ఆయన మాట వినటానికి, ఆయనకు అనుకూలంగా జీవించడానికి, ఆయన చెప్పింది శ్రద్ధగా జరిగించడానికి మన మనసు అందుకు అనుకూలంగా ఉండాలి. అప్పుడే ప్రేరా చూడండి ప్రేరా ఆయన ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. ఈ దినమున చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు. ఈ దినమున పరిశుద్ధ గ్రంథం చాలా సందర్భాల్లో మనం చదువుతూ ఉన్నాం. చాలామంది జీవితాల్లో 30, 40, 50 సంవత్సరాల రక్షణ అనుభవంలో దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నవి. కానీ అయినను ప్రేరా ఆ రక్షణకు కలిగి ఉన్న ప్రేరా లేక రక్షణకు కావలసిన ప్రేరా అనుకూలమైన జీవితము, యథార్థమైన హృదయ వైఖరి ఈ దినమున చాలామందిలో మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ప్రేర చూడండి, ఈ నోహావును ప్రభువారు మన ముందు ఎందుకు పెట్టాడంటే మనము కూడా ఆయన వలె ప్రభుకు అనుకూలంగా జీవించి రాబోతున్న ప్రభు యొక్క ఉగ్రతని మనల్ని మనం తప్పించుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనల్ని మనం మాత్రమే కాదు మనతో కూడా ఇంకా కొంతమందిని, పౌలు గారు అన్నట్లు మనతో కూడా ఇంకా కొంతమందిని ప్రభు కొరకు సిద్ధపరచడానికి ప్రభువారు ఈ యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చాడేమో. ఒకసారి మనల్ని మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి ప్రభు సముఖంలో, ప్రభు సన్నిధిలో ప్రేరా. కాబట్టి ఆ చక్కటి ఉదాహరణగా ఆయన ఉన్నాడు. దేవుని ఉగ్రత నుండి ప్రేరా పాపము ద్వారా వచ్చు దేవుని ఉగ్రత నుండి తప్పించబడటానికి, విడిపించబడడానికి కావాల్సిన సంబంధానికి ప్రేరా ఆయన చక్కటి ఉదాహరణ. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ గురించి నోహావు గురించి ప్రభు మాట్లాడుతున్న ఒక చక్కని మాట చూడండి పిల్లరా. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదివి సాయించానమ్మా. నోహావు వంశావళి ఇదే. నోహావు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచినవాడు. చాలామంది దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మీరు చూడండి, ఆ తరము వారిలో చూసినట్లయితే ప్రభువారు పరీక్షిస్తున్న సందర్భములో నోహావు మాత్రమే ఆయన నిందారహితుడిగా, యథార్థవంతుడిగా దేవుని సన్నిధిలో దేవునికి ఆయన
కనిపించాడు. అవును పిల్లరా, ఆయన గురించి చెప్తున్న మాటలు నోహా వంశావళి ఇదే పిల్లరా. ఆ తర్వాత ఆయన తరంలో ఉన్న సృష్టి అంతా కూడా నాశనం చేయబడుతుంది. ఆ సృష్టి అంతా కూడా దేవుని యొక్క ఉగ్రత పాలవుతుంది. దేవుని యొక్క ఉగ్రతను బట్టి ఆ సృష్టి అంతా కూడా నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ తర్వాత ఆయన వంశమును బట్టి పిల్లరా, ఆయన వంశమును బట్టి పిల్లరా మరి ఈ యొక్క సృష్టిలో మానవాళిని ఆయన ఉద్భవింపజేశాడు, విస్తరింపజేశాడు. ఇక్కడ మనం చదువుతున్న మాట చూస్తే ప్రేరా ఏమంటాడు చూడండి. నోహావు నీతిపరుడను తన తరములో నిందారతుడై ఉండెను. నోహావు దేవుడితో కూడా నడిచిన వాడని చెప్పబడుతుంది. ఈ నడిచిన వాడని మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ధ్యానిస్తే పిల్లరా, ఈ మాట ముగ్గురు గురించే దాదాపుగా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి పిల్లరా, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఒక ముగ్గురిని మాత్రం దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి నోహావు, 2 ఆనోకు, లేదా 3 అబ్రహాము. ఈ ముగ్గురు దేవునితో నడిచినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎలా నడిచారంటే నిందారహితులుగా. వారు నడిచిన సందర్భం చూస్తే దేవుడు వారి ముగ్గురితో కూడా ముఖాముఖిగా మాట్లాడుతూ, స్నేహితుని వలె మాట్లాడుతూ. ఇప్పుడురా ఆనోకు గురించి చూస్తే రోజు సాయంకాలము ఆ పరమ నుండి భూమి మీదకి దిగొచ్చేవాడట. ఎందుకంటే ఒక సామాన్యమైన మానవుడు అనగా తన స్నేహితుడిగా పిలువబడుతున్న మానవుడు, తనకు అనుకూలంగా ఉంటున్న మానవుడు, తన చిత్తం ప్రకారం జీవిస్తున్న మానవుడు ఇప్పుడురా ఆయనతో సంభాషణ చేయటానికి, ఆయనతో సమయం గడపడానికి, ఆయనతో సమయం హెచ్చించి ఇప్పుడురా ఇష్టాగోష్ఠిగా మాట్లాడటానికి భూమి మీదకి, పరమ నుండి భూమి మీదకి పరిశుద్ధుడైన దేవుడు దిగివచ్చేవాడు. అంత మాత్రమే కాకుండా అబ్రాహాము విషయంలో చూస్తే ప్రేరా చూడండి, అనేక మార్లు దేవుడు ఆయనతో మాట్లాడాడు, హెచ్చరించాడు. అంత మాత్రమే కాకుండా సొదొమ గొమొర్రా పట్టణాలు ఉగ్రతతో లోనవుతూ ఉన్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో ఇదిగో నా స్నేహితుడిని అబ్రాహాము దగ్గర ఈ విషయం నేను ఎందుకు దాచాలి అని అబ్రాహాము దగ్గరకు వచ్చి ఆతిథ్యము తీసుకొని విశ్రాంతి తీసుకొని సాయంకాలం పూట వెళ్తూ ఇప్పుడరా ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటే ఈ విషయాన్ని ఆయన అబ్రాహాముకు తెలియజేస్తున్నట్లు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అవును పిల్లరా, దేవునితో కలిసి నడవడం అంటే చాలా ధన్యకరమైనది. ఈరోజు మనం ఎవరెవరితో నడుస్తూ ఉంటాం. మనకిష్టమైన వారితో కలిసి నడవడానికి ఏదైనా మనం చేస్తాం. మనం ఇష్టమైన వారితో కలిసి అప్పుడే మాట్లాడటానికి, సమయాన్ని హెచ్చించడానికి, ఇంట్లో అబద్ధాలు చెప్పైనా సరే అప్పుడేరా మన తల్లిదండ్రులను మోసం చేసు, లేక మన భార్యను మోసం చేసు, లేక మన భర్తను మోసం చేసు, అప్పుడేరా మన పెద్దవాడిని మోసం చేసు, లేక మన సంఘస్థులను మోసం చేసు, ఏదో ఒకటి చెప్పి మనకిష్టమైన వారిని కలవటానికి, మనం ఇష్టమైన వారితో సమయం గడపడానికి, మనం ఇష్టమైన వారితో మనము అప్పుడేరా సమయాన్ని హెచ్చించడానికి, మనం ఇష్టమైన వారితో అప్పుడేరా మరి సంభాషణ చేయటానికి, ఏదైనా చేయటానికి ఈరోజు మనం సిద్ధపడుతున్నాం. కానీ దేవునితో మాట్లాడడానికి మాత్రం మనకు సమయం లేదు. దేవునితో మాట్లాడటానికి మనకు అనుకూల సమయం లేదు. ఇదేనా అన్నీ చేయడానికి సమయం ఉంది. కానీ వారు చూడట్లేరా ఎంత ధన్యకరమైన విషయం అంటే ఇప్పుడేరా దేవునితో కూడా నడిచినవాడు అని చెప్పి ఇప్పుడేరా నోహావు గురించి చెప్పబడుతుంది. కాబట్టి నోహావు నీతిపరుడు అంతమా ఎప్పుడంట చూడండి, తన తరములో నిందారహితుడిగా జీవించిన వాడు అనగా తన తరములో ఆ దినాల్లో ఉన్న ప్రపంచంలో ఆయన భూమి మీద సంచరించినప్పుడు నోహావు కంటే నీతిమంతుడు, నోహావు కంటే యథార్థవంతుడు, నోహావు కంటే విశ్వాసవంతుడు, నోహావు కంటే పరిశుద్ధుడు, నోహావు కంటే విధేయత కలిగిన వాడు, నోహావు కంటే అప్పుడేనా విశ్వాసం కలిగిన వాడు ఇంకెవ్వరు కూడా ఆ ప్రభుకు ఆ దేవునికి కనపడలేదు. ఒక్క నోహావు మాత్రమే ఆయనకు కనపడ్డాడు. కాబట్టి నోహావు దగ్గరకు వచ్చాడు పిల్లరా. చూడండి, నిందారహితుడైండెను. నోహావు దేవునితో కూడా నడిచినవాడు. అంత మాత్రమే కాకుండా ఆ రోజుల్లో విస్తారముగా వ్యాపించిన దుర్మార్గము, దుష్టత్వము నుండి తన నివసించిన పిల్లరా దుర్మార్గము దుష్టత్వం మధ్య నివసించినప్పటికీ పిల్లరా ఆ దుర్మార్గము, ఆ దుష్టత్వం యొక్క ఛాయలు లేక పిల్లరా చూడండి ఆ యొక్క మచ్చలు, పౌలు గారు అంటారు కదా, ఈ మచ్చ అయినని డాగైనను ఎఫెసు పత్రికలో
ఏ మచ్చను ఏ డాగని ముడతను లేనివారిగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమంటాడు. ఆ రీతిగా చూడండి పిల్లరా, ఆ దినాన ఆ దుర్మార్గము ఆ దుష్టత్వం మధ్యలో జీవించినప్పటికీ, నివసించినప్పటికీ, తన జీవనాన్ని కొనసాగించుకున్నప్పటికీ తనకు కానీ తన కుటుంబానికి కానీ పిల్లరా ఆవు గింజలో 100% అంతా కూడా పిల్లలు చూడండి ఆ మచ్చ ఆయన తనకు అంటనీయకుండా తన విశ్వాసాన్ని కాపాడుకు ఉన్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకు ఉన్నాడు, తన భక్తిని కాపాడుకు ఉన్నాడు ఆయన. కాబట్టి చూడండి 5వ వచనంలో ఈ మాట రాయబడిని, ఆ దినములలో విస్తారముగా వ్యాపించిన దుర్మార్గము దుష్టత్వం మధ్య తను నివసించిన వాడు అయినా సరే వాటిలో ఆయనకి ఎటువంటి పాల్పంపులు లేవు. ఆయన సమయము ఆయనకున్న సమయము, ఆయనకున్న అనుకూలత, ఆయనకున్న ఆశ, ఆయనకున్న ఆకాంక్ష ఏంటంటే ప్రభుతో కలిసి జీవించాలి, ప్రభు దగ్గర ప్రభుకు సమీపముగా ఉండాలి. కాబట్టి పిల్లరా ప్రభు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా నోహావు ఒకడు నీతిమంతుడై తనతో ఇంకా సహవాసాన్ని వెతుకుతున్న వానిగా దేవుడు గమనించాడు. నోహా ఒక్కడు మాత్రమే ప్రేర నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, భక్తిపరుడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా తనతో కలిసి నడవటానికి, తనతో కలిసి సంభాషించడానికి, తనతో కలిసి తన మాట వినటానికి, తన చిత్తాన్ని జరిగించడానికి, తన ఇచ్చిన ఆజ్ఞని నెరవేర్చడానికి, తన చెప్పింది కూడా చాలా భయముతో, భక్తితో, శ్రద్ధలతో చేయటానికి ప్రేర నోహా ఒక్కడే అరుడు, యోగ్యుడు అని చెప్పి దేవుడు ప్రేర చూడండి గుర్తించాడు. ఈరోజు మనమని కాబట్టి చూడండి పిల్లరా, అది మాత్రం కాకుండా తన తరములో తన చుట్టూ ఉన్న సమాజంలోని నైతికమైన పిల్లరా చూడండి దుర్నీతి నుండి నోహావు పిల్లరా తనను ప్రత్యేకించుకున్నాడని దేవుడు గ్రహించాడు. పిల్లరా తన తరములో తన చుట్టూ ఉన్న సమాజంలోని నైతికమైన దుర్నీతి. ఈరోజు పిల్లరా పాపం చేయడానికి దారులు మనం వెతుక్కుంటూ ఉన్నాం. కానీ ఆ రోజు పాపము నుండి తప్పించుకోవడానికి నోహావు దారులు వెతుక్కున్నాడు. పాపము నుండి తప్పించబడటానికి తన సమస్త ప్రవర్తన బట్టి దేవుణ్ణి దేవుని గణపరచడానికి, దేవునికి సమాధానం కలిగించడానికి నోహావు పిల్లరా మార్గాలను అన్వేషించాడు. అది మాత్రమే కాకుండా అతడు నీతిమంతుడై దేవునికి భయపడుతూ సమాజంలో పాతుకుపోయిన అభిప్రాయాలకు, వారి ప్రవర్తనకు విముఖుడై ఉన్నాడు. సమాజంలో పాతుకుపోయిన ఆ చెడు అభిప్రాయాలకు, ఆ పాపభూయితమైన అపవిత్రతకు. అది మాత్రమే కాకుండా చూడండి దేవునికి భయపడుతూ దేవునికి భయపడుతూ అవంత మాత్రం కూడా తనకు అంటకుండా ఆ పాప సహితమైన వ్యవహారాలన్నిటికీ కూడా ఆయన దూరస్తుడిగా ఉండి తన్ను తాను ప్రభు కొరకు ప్రత్యేకించుకున్నాడు. లోకం కొరకు కాదండి. అందరూ లోకం కొరకు జీవించడానికి ఇష్టపడతారు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందామా, లోకాశ, నేత్రాశ, జీవబడము ఈ దినమున సంఘములోను సమాజంలోనూ ప్రజ్వలితున్న సందర్భాలు ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ దినాన్ని మాత్రము అటువంటి సందర్భాలు నోహావు ఎదుట ఉన్నప్పటికీ కూడా ప్రియులరా నోహావు మాత్రము వాటికి ఎంత మాత్రం కూడా ప్రియులరా ఆయన తన జీవితంలో రావడానికి అవకాశాన్ని ఇవ్వలేదు. కాబట్టి చూడండి అభిప్రాయాలకు, వారి ప్రవర్తనకు విముఖుడై ఉన్నాడు కనుక దేవుని దయను ఆయన పొందగలిగాడు. 7వ అధ్యాయము 1వ వచనం ఇక్కడ చూస్తే 8వ వచనం మనం ఇదే 6వ అధ్యాయము 8వ వచనం చూడగలము. అంత మాత్రమే కాకుండా 7వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలం. దేవుడి దయను సంపాదించుకున్నాడు. ఎందుకు దేవుడి దయను సంపాదించుకున్నాడంటే ఇక్కడ రాయబడింది ఆయన ప్రవర్తన, ఆయనకు ఉద్దేశము, ఆయనకు ఆలోచన దేవునికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఆ దినమున జరుగుతున్న ఆ నైతికమైన దుర్మార్గత, దుర్నీతి, అవిధేయత, అజాగ్రత్త, అపవిత్రత వాటన్నిటినీ తన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, ఆయన వాటిని చూస్తున్నప్పటికీ కూడా చూడండి ఆయన మాత్రము తనకి అంత మాత్రం కూడా అంటకుండా, తను మాత్రమే కాదు తన కుటుంబంలో కూడా, తన భార్య కావచ్చు, తన 3 కుమారులు కావచ్చు, తర్వాత ఆయన కోడళ్ళు కావచ్చు,
ఎంత మాత్రం కూడా వాటికి అంటకుండా వాటికి దూరస్తులుగా ఉండి తన్ను తాను ప్రభు కొరకు ప్రత్యేకించుకున్నాడు కాబట్టి దేవుని దయని ఆయన పొందుకున్నాడు. అదేవిధంగా రెండవ విషయం చూస్తే దేవునితో విశ్వాసం కలిగి దేవుడితో నడవడం ద్వారా ఆయన కృప వలన నోహావు జీవితములో ఈ నీతి కలిగింది. దేవుని కృపను పొందుకున్నవాడై దేవునితో విశ్వాసం కలిగి దేవునితో నడవడం ద్వారా ఆయన కృపను పొందుకున్నవాడే పిల్లరా చూడండి వలన దేవుని కృపను పొందుకున్నవాడై నోహావు చూడండి పిల్లరా, మరి నోహావు జీవితంలో నీతి కలగడానికి అవకాశం అనేది ఏర్పడింది. దేవుని నీతి పిల్లరా ఎంతో ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనది. అది కొద్ది మందికి మాత్రమే దేవుడు అనగా తనకు అనుకూలంగా జీవించే వారికి మాత్రమే ఆయన ఇవ్వగలడు. అటు లోకంలో సగము, ఇటు ప్రభులో సగము పిల్లరా ఉంటే ఆ నీతి మనకి ఎంత మాత్రం కూడా లభించదు. కాబట్టి అంత మాత్రమే కాకుండా పిల్లలు చూడండి, ఈ కాలంలో సొంత రక్షణ ఈ విధంగా పిల్లరా ఈ విధంగా కనుగొనాలి అంటే విశ్వాసం మూలంగా దేవుని కనికరము కృపను స్వీకరించాలి. ఈ లోకములో ఏ విధంగా మనం దేవుని కృపను పొందగలమంటే ఈ దినాలలో పిల్లరా ఈ కాలంలో సొంత రక్షణ ఈ లోకంలో ఈ కాలంలో సైతము రక్షణను ఈ విధంగా ఏ విధంగా కనుగొనగలమంటే చూడండి, దేవుని పిల్లరా దేవునితో కలిసి నడవడం ద్వారా దేవుని దయని పొందుకోవడం ద్వారా అంత మాత్రం కాకుండా ఆయన విశ్వాసం మూలముగా దేవుని వెంబడించడం ద్వారా కనికరమును కృపను మనము పిల్లరా స్వీకరించగలము. ఆయనతో కలిసి నడిస్తేనే మనకు ఆయనకు కృప, ఆయనకు కనికరము మనకు లభిస్తుంది. మనం ఆయన వైపు చూడకుండా అయ్యా నేను ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను, ఇప్పుడే నేను లోకంలో ఉండాలి, కొంత సంపాదించుకోవాలి, నన్ను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, తర్వాత నేను అన్నీ నెరవేర్చిన తర్వాత అప్పుడు నీ దగ్గరికి వస్తానంటే ప్రభువారు చూస్తూ ఊరుకునేవాడు కాదు పిల్లరా. ప్రభు ఎప్పుడు మనం సంధించాడో, ప్రభు ఎప్పుడు మన హృదయం తట్టాడో, ప్రభు ఎప్పుడు మన హృదయమును ప్రేరేపించాడో వెంటనే ప్రభు వైపు మనం తిరగాలి. కాబట్టి చూడండి పిల్లరా, విశ్వాసం ఎంత కీలకమైనదో అది దేవుడితో నడవాలన్న నమ్మకమైన ప్రయత్నాలను మనలో పుట్టిస్తుంది. నా విశ్వాసము ఎంత కీలకమైందంటే ఏ విషయంలో కీలకమైందంటే దేవునితో మనం కలిసి నడవాలి, దేవునితో కలిసి మనం జీవించాలి, దేవునితో కలిసి మనము పిల్లరా జీవనాన్ని కొనసాగించుకోవాలి, దేవుని స్వరాన్ని నేను వినాలి, దేవునితో కలిసి నడవాలి, దేవునితో నేను మాట్లాడాలి, దేవుని యొక్క ఉన్నతమైన కృప కనికరము వాస్తవత నేను పొందుకోవాలని పిల్లరా చూడండి నేను పొందుకోవాలనే ప్రయత్నాలను మనల్లో పుట్టిస్తుంది. అంటే ఆశను మనలో కలిగిస్తుంది. ఆశను మనలో కలిగిస్తుంది విశ్వాసం. కాబట్టి విశ్వాసం గురించి అధ్యాయంలో పిల్లరా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి రాయించాడు. వారి ఆశ పిల్లరా వారి విశ్వాసాన్ని బట్టి అగ్నిజ్వాలలు ఆర్పారు, సముద్రాలు దాటి వెళ్ళారు, మరణాన్ని జయించారు, ఖడ్గజాలను ఎదిరించారు. ఎందుకు అంత భయంకరమైన పరిస్థితులు కూడా వారు నడవాల్సి వచ్చిందంటే వారు కలిగిన విశ్వాస పరిమాణము వారిని బలపరిచినప్పుడు, పురుగొలిపినప్పుడు, ప్రోత్సాహపరిచినప్పుడు పిల్లరా వారు తన వైపు లోకవైపు లేక తన చుట్టూ వారిపై చూడలేదు, కానీ తనల్ని ఆ స్థాయిలో నిలబెట్టిన నడిపిస్తున్న ఆ దేవుని వైపు చూసి పిల్లరా ఆ దేవుని కృపను పొందుకున్న వారై, దేవుని ఆత్మచేత బలపరచబడిన వారై ముందుకు సాగటానికే వారు ఇష్టపడ్డారు. కాబట్టి పిల్లడు చూడండి ఆ ప్రయత్నము మనలో ఏ విధంగా పడుతుందంటే మన విశ్వాసాన్ని బట్టే. మనలో విశ్వాసం లేకపోతే మనకు అర్థమే పిల్లలు ఎంత ప్రార్థన చేయొచ్చు. 365 రోజులు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసి మగ్ధులేని మరేవలే మన కన్నీరు కార్చి ప్రభు సముఖములో పిల్లరా మన కన్నీరు కార్చి ప్రార్థన చేసినా మనలో విశ్వాసం లేకపోతే ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. 365 రోజులు ఏ విధంగా అయితే ఆనోకు దేవునితో కలిసి నడిచాడో 365 సంవత్సరాలు ఆ రీతిగా మనము కూడా మన జీవితకాలం అంతా కూడా దేవునితో కలిసి నడవాలని ఆశ ఉన్నా నడిచినా మనలో విశ్వాసం లేకపోతే
ఆ ప్రయాస కూడా వ్యర్థమే. కాబట్టి దేవుని బిడ్డలారా, దినాన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని దగ్గర మనం బలమైన వారు నిలబడాలంటే, దేవుని చేత ఒక మంచి సాక్ష్యం పొందుకోవాలంటే, దేవునితో కలిసి జీవించాలంటే, దేవుని దయను, దేవుని యొక్క కనికరమును మనం పొందుకొని ప్రభువులో మనం సంతోషించాలంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అది మాత్రం కాకుండా వక్రబుద్ధి గల ఈ తరము నుండి దేవుడు అప్పుడుగా వేరుగా ఉండేలా మనకు సహాయం చేస్తుంది. ఇప్పుడు వక్రబుద్ధి గల ఈ తరం ఎలా ఉంటుంది? వారి బుద్ధి, వారి ఆలోచన, వారి నడవడిక వంకరలు, అంటే దేవునికి అనుకూలమైంది కాదు, దేవునికి ఇష్టమైంది కాదు, దేవుని చిత్తాన్ని జరిగించేది కాదు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేది కాదు. కాబట్టి ఈ తరము వంకర తరము. కాబట్టి వక్రబుద్ధి వారు ఎన్ని ఉన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా సహకరించినా వారు ఇంకా వెనక ఆలోచిస్తారు కానీ ముందుకు ఆలోచన చేయరు. వారి మనసు ఎప్పుడు లోకంలోనే ఉంటుంది కానీ ప్రభు వైపు ఉండదు, భక్తి వైపు ఉండదు, విశ్వాసం వైపు ఉండదు, ప్రార్థన జీవితం వైపు ఉండదు, విశ్వాస జీవితం వైపు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ వక్రబుద్ధి గల తరం నుండి వేరుగా ఉండేలా మనకు తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి విశ్వాసము మన భక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నోహవు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. ఊరికే వారసుడు కాలేదు. దుర్నీతి, దుర్మార్గము, పాపము, కల్ముషము, కపటము, అసూయ, అది మాత్రమే కాకుండా వక్రబుద్ధి, వీటన్నిటి నుండి తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి తన్ను తాను ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి తన్ను తాను ప్రభు యొక్క చిత్తానికి అప్పగించుకొని తన్ను ప్రత్యేకంగా ఉండటానికి హృదయపూర్తిగా ఇష్టపడ్డాడు. కాబట్టే దేవుడు నోహావును ఎన్నుకున్నాడు, నోహావును ఆ తరములో ఏర్పరచుకున్నాడు, నోహావును నిలబెట్టాడు. నోహావు ద్వారా తన చిత్తాన్ని ఆ కాలంలో నెరవేర్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నోహావు యథార్థవంతుడే కాక నీతి బోధించడానికి అని కూడా క్రొత్త నిబంధన వివరిస్తుంది. నోహావు చూడండి, యథార్థవంతుడే కాక నీతిని బోధించిన వాడు. ఆ తరము ఉన్న వారిలో అయ్యా దేవుని ఉగ్రత రాబోతుంది, మారుమనసు పొందండి, మార్పు చెందండి, మీ ప్రవర్తన మార్పు తెచ్చుకోండి, మీ అలవాట్లు మార్చుకోండి, ఇదిగో భక్తిహీనుల మీదకి, అవిశ్వాసుల మీదకి దేవుని ఉగ్రత బలంగా రాబోతుంది, ఇదిగో 40 దినాలు పూర్తిగా 40 దినాలు ఈ భూమి మీద వర్షం కురిపించబడుతుంది, ఆకాశము యొక్క తూములు విప్పబడుతున్నవి, ఈ సమూలంగా ఈ యొక్క సృష్టి నాశనం కాబోతుంది, మీ మనసును మార్చుకోండి, మీ అలవాట్లు మార్చుకోండి, మీ నడవడిక మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి, మీరు మార్పు చెందండి, ప్రభు వైపు చూడండి అని వారికి సువార్త ప్రకటిస్తే, నీతి వాక్యాన్ని బోధిస్తే వారు నోహావును నిర్లక్ష్యం చేశారు, పిచ్చివాను చూసినట్లు చూశారు. అంత మాత్రమే కాదు, ఏళనకరంగా మాట్లాడి ఆయన మాటను లేక ఆయన యొక్క హృదయాన్ని నొప్పించి ఉండొచ్చు. ఈరోజు కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. చాలామంది ఇటువంటి వారు మనకు ఎదురవుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు చూడండి, ఆయన నీతిని బోధించిన వాడు. కాబట్టి నీతిని బోధించిన వాడు అని క్రొత్త నిబంధన మనకు వివరిస్తుంది. 2 పేతురు పత్రిక, పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, నీతిని బోధించాడు ఆయన. కాబట్టి దేవుడి బిడ్డలుగా ఉన్నాం మనము. ఈ విషయంలో బోధకులు ఎలా ఉండాలి అనే దానికి అతడొక మంచి ఉదాహరణ. బోధకులు అనగా సేవకులు, బోధించేవారు అనగా అలాంటి వారు దైవ సేవకులుగా దేవుని ఆత్మచేత నింపబడి ఎంతమందినైతే దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలో ఏర్పాట్లు ఎన్నుకొని తన ఆత్మచేత బలపరిచి నడిపిస్తున్నాడో వాళ్ళందరికీ కూడా ఈ వాక్యము వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం మన ప్రభువును విశ్వాసముతో వెంబడించాలి.
పిల్లరా, ఆయన తరములో నిందారహితుడిగా జీవించాడట నోవాహు. మన తరములో కూడా మనం నిందారహితుడిగా ప్రభు సముఖంలో నిలబడాలి. ఏ నిందైనను, ఏ మచ్చైనను, ఏ డాగైనను పిల్లరా, అటువంటి కలంకం మరి ఏదైనాను మనలో లేకుండా మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అది ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఆయనతో కలిసి మనం యుగాంత వరకు జీవించాలి కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన వల్లే మనము కూడా, ఆయన రక్తంతో కడగబడిన మనము, ఆయన ఆత్మచేత ముద్రించబడిన మనము కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడే లేదా ఆయనతో కూడా మనము కొనిపోబడతాం. కాబట్టి లేదా చూడండి, నిందారహితంగా జీవించాడు. అంత మాత్రం కాకుండా లేదా భయభక్తులు గలవాడాయన. చూడండి, ఆదికాండము 20 అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే లేదా నోహావు ఈ స్థలమందు దేవుని భయం ఎంత మాత్రం కూడా లేదని గ్రహించాడు. అబ్రాహాము జీవించిన కాలములో లేదా అబీమెలెకు రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆయన గమనించింది ఏంటంటే, ఆ ప్రాంతము ప్రజలలో దేవుని భయం ఎంత మాత్రమే లేదట. అంటే భయం లేని తరము, భక్తి లేని తరము, విధేయత లేని తరము. ఈరోజు మన చుట్టూ కూడా చాలామంది ఉన్నారండి భయం లేని వారు. తల్లిదండ్రులంటే భయం ఉండదు, సేవకులంటే భయం ఉండదు. సేవకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దూషిస్తారు, శపిస్తారు. అవసరమైతే వారి మీద ఉమ్ము వేయటానికి కూడా వెనక అడుగు వేయరు. ఆ దేవుని యేసు ప్రభువాన్ని రోమా సైనికులు ఏ విధంగా అయితే అవమానపరిచారో, ఏ విధంగా అయితే నిందించారో, హేళన చేశారో, ఈ దినాన వారి కొరకు నిత్యము కన్నీరు కాచి, శరీరం నల్లగొట్టుకుని, హృదయం బద్దలు చేసుకొని వారి కొరకు ప్రభు దగ్గర అనుదినము మొరపెడుతున్న సేవకుని చివరికి వారి మీద ఉమ్ము వేయడానికి కూడా విశ్వాసులు వెనకడుగు వేస్తలేరు. కాబట్టి ప్రియరా, భయం లేని తరము, భయం లేని వాళ్ళు, భక్తి లేని దగ్గర భయం ఉండదు, భయం లేని దగ్గర భక్తి ఉండదు. ఈ భయభక్తులకు 2 లింకులు ఉంటున్నవి, ఒకదాంతో ఒకటి మిళితమై ఉంటుంది. కాబట్టి అబ్రాహాము ఆ తరంలో చూశారంట ఆ ప్రాంత ప్రజలను, వారిలో ఎంత మాత్రం కూడా భయం లేదు. కాబట్టి పిల్లరా, గెరారులో పిల్లలు చూడండి, కనుక తన భార్య నిమిత్తం తన సంపదలు అనుకొని పిల్లరా ఆయన అబద్ధం ఆడాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ పిల్లరా, ఈ దినాన ఆయనకు ఉన్నతమైన కృప మన మీద కృమ్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు చాలినంత సమయాన్ని ప్రభుత్వం ఉన్నాడు. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, సర్వ ప్రపంచము ఒక భయంకరమైన ఉపత్తి చేత ప్రాణాలు అరిచేత పట్టుకొని ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ విధంగా ఉపద్రవం వచ్చి పడుతుందో, ఏ విధంగా ఉపద్రవంలో మమ్మల్ని చిక్కించుకుంటుందో అని కలవరపడుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ముందు జాగ్రత్తగా ప్రేరా మందులు వాడేవాళ్ళు కూడా ఉన్నారు ఇది నా. కాబట్టి లేదా చూడండి, భయం లేని తరము మధ్య మన జీవనాన్ని కొనసాగించుకుంటున్నాం, భక్తి లేని తరము మధ్య మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నాం. కాబట్టి మనల్ని మనం ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. అంత మాత్రమే కాకుండా చూడండి ప్రియరా, కీర్తన గ్రంథము 34వ కీర్తన ప్రియరా 10వ వచనం చూసినట్లయితే, యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు నన్ను అనుసరించి నడుచువారందరికీ దీవెన కలుగునని చెప్పి కీర్తనగాడు రాస్తూ ఉన్నాడు. చూడండి ప్రియరా, యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము. భయం లేని వారికే జ్ఞానం ఉంటుందండి. భయం లేని వారికి తన హృదయాన్ని ఏ విధంగా ఉల్లాసపరుచుకోవాలి, సంతోషపరచుకోవాలి. మాటలు చెప్పడానికంటే పిల్లరా దేవుని మాటలు చాలా చెప్తారు. కానీ నేటి భయంకరమైన పరిస్థితి అంటే క్రైస్తవ సమాజంలో యాకోబు భక్తుడు అంటాడు కదా, విన్న వాక్యాన్ని వినువారు మాత్రమై ఉండకుండా విన్న వాక్యాన్ని ఆచరించువారై ఉండమని పిల్లరా యాకోబు భక్తుడు హెచ్చరిస్తూ ఉంటే, ఈరోజు వింటారు, వింటున్నప్పుడు చాలా ఆసక్తిని కనబరుస్తారు. కానీ ఆచరించే సందర్భం వచ్చేసరికి పిల్లరా ఆచరణ మచ్చుకైనను కనిపించదు. పిల్లరా మచ్చుకైనను వారి ప్రవర్తనలో కనపడదు. కాబట్టి యెహోవాయందు భయము
జ్ఞానమునకు మూలము. అంత మాత్రమే కాకుండా ఆయన శాస్త్రములను అనుసరించి నడుచుకోని వారందరికీ ఆ యొక్క ఆ యొక్క భయము ఏం చేస్తుందంట చూడండి. చూడండి, వివేకము గలవారు అవుతారని చెప్పి అంట వివేకాన్ని తీసుకొస్తుంది. వివేచించగలిగిన మనసు, వివేచించగలిగిన జ్ఞానము, వివేచించగలిగిన ఆలోచన, వివేచించగలిగిన ఆ వైఖరి మనకు హృదయాన్ని, మనకు ఆ భయం అనేది మనం మా మనసుల దగ్గర భయపడతలేమండి. మనుషులకు భయపడతారు కానీ దేవునికి భయపడే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ చివరి దినాలలో. కానీ ప్రభు అంటాడు, శరీరాన్ని చంపువారికి భయపడకూడదు కానీ ఆత్మను కూడా చంపువారికి, శరీరమును దానితో కూడా ఆత్మను చంపువానికి భయపడమంటే ఈరోజు శరీరాన్ని చంపేవారికి మాత్రమే భయపడుతున్నారు. ఆత్మను కూడా నరకములు వేసే వారికి మాత్రం చూద్దాంలే, దేవుడు కృపగలవాడు కదా, ఇంకొక వారం, లేకపోతే ఇంకొక 20 రోజులు, లేదా ఇంకొక 50 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా, ప్రభు వారు కనికరిస్తాడు. ఎందుకంటే దావీదుని కనికరించాడు కదా, దావీదుని తప్పించాడు కదా. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. దావీదుని తప్పించాడు వాస్తవమే, కానీ ఆయన చేసిన ఆ బలహీనమైన ఆ కార్యము ఆయన జీవితంలో ఒక నీడలాగే అంటాడింది. ఆయన కుటుంబాన్ని అతలాకుతలం చేసేసింది. కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. కుటుంబంలో నెమ్మది లేదు. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకున్నారు. ఆయన చేసిన ఆ బలహీనమైన బెత్షెబా విషయంలో ఆయన చేసిన ఆ బలహీనమైన కార్యం అంత మాత్రమే కాదు, ప్రజాసంఖ్య రాయవాలని ఆయన తీసుకున్న నిర్ణయము ఆయన జీవితంలో ఆయన బ్రతికినంత కాలము కూడా ఆ 80 సంవత్సరాల కాలం ఆయన ఒక నీడలాగా వెంటాడి వేధించిన ఆ సమస్యలు. కాబట్టి ఆయనకంటే గొప్పవారం కాదు మనం. మనకు ఒక మంచి గుర్తింపు. ఒక విధంగా చెప్పాలంటే నేటి భాషలో మనకు ఒక రోల్ మోడల్ ఆయన. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఎంత మాత్రమే కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం ఎంత మాత్రమే సంరక్షించుకోవాలి. మన విశ్వాసాన్ని బట్టి మన భక్తిని, మన భయభక్తులను మనము ఈ లోకంలో కలిగి ప్రభుకు మహిమకరంగా జీవించాలి. కాబట్టి చూడండి, అపోస్తుల కార్యములకు మాట అంటాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31 వచ్చిన చదివి సాయంత్రం చదివిన వారు. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందిరని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించి చాలామంది దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సందర్భం చూస్తే పౌలు శిలువలో కొట్టబడి చెరసాల్లో వేయబడి శరీరం గాయాలతో నిండి ఆ గాయాలు రక్తాలతో కారుతూ ఉంటే వారు పడిన ఆ వేదనకు, లేక ఆ కొరడా దెబ్బలకు, ఆ బెత్తముల దెబ్బలకు వారు శరీరము చిట్లిపోయి పీసులుగా ముక్కలుగా ఊడిపోయి గాయాలయ్యి ఆ గాయాల నుంచి రక్తము గారుతూ ఉంటే తన శరీరాన్ని బట్టి వారు బాధపడలేరు, కానీ తను పొందిన ఆ దెబ్బలకు వారు బాధపడలేరు, కానీ తన రక్తము కారుతుంటే, గాయాల రక్తము కారుతుంటే ఆ స్థితిని చూసి చీకిపోయిన ఆ శరీరాన్ని బట్టి వారు వేదన పడలేరు, కానీ ఆ స్థితిని బట్టి పిల్లరా ఆ అర్ధరాత్రి దేవుని యొక్క సన్నిధిలో వారు కీర్తనలతో, పాటలు పాడుతూ, స్తుతిగానాలతో దేవుని గణపరుస్తూ ఉంటే వారి యొక్క సంతోషాన్ని బట్టి, వారి యొక్క హృదయ వైఖరిని బట్టి, వారి యొక్క హృదయ ఆకాంక్షను బట్టి పిల్లరా ప్రభువారు భూమిని కదిలించినప్పుడు ఒక భయంకర భూకంపం కలిగింది. చెరసాల పునాదులు కదిలించబడినవి, చెరసాల తలుపులన్నీ కూడా ఊడిపోయినవి. అప్పుడు చెరసాల నాయకుడు అనుకున్నాడట, అయ్యో ఖైదీలందరూ పారిపోయారు, ఈ విషయం అధికారులు తెలిసి నేను ఎలాగైనా చంపేస్తాడు,
కాబట్టి నన్ను నేనే చంపుకుంటానని తన కత్తి తీసుకున్నాం తను చంపుకుంటానని ప్రయత్నం చేసినప్పుడు పౌలు గారు అంటున్నారు, అయ్యా నీ ప్రాణానికి ఎటువంటి హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవరం పారిపోలేదు. వారు పాటలు పాడుతుంటే ఖైదీలందరూ కూడా పిల్లరా ఆసక్తితో వింటున్నారు. ఏంటి వీళ్ళ పరిస్థితి, ఏంటి వీరి యొక్క స్థితి, ఎందుకు ఈ విధంగా సంతోషిస్తున్నారు? ఇంత గాయాలు అయిపోయినాయి, శరీరం అంతా గాయాలు, శరీరం అంతా కూడా చిట్లిపోయింది, శరీరం అంతా కూడా గాయాలైనవి, ఆ గాయాల నుంచి రక్తం కారుతున్నవి. కానీ వారి ఆ భయంకర స్థితిని చూసి వారు బాధపడతలేరు, వేదన పడతలేరు, కానీ సంతోషముతో వారు దేవుని స్తుతిస్తున్నారు, సంతోషముతో వారు దేవుని గణపరుస్తున్నారు, సంతోషముతో వారు ఆరాధన చేస్తున్నారు. ఏంటి వింత, ఏంటి ఆశ్చర్యకరమైన స్థితి, ఏంటి ఉన్నతమైన మహిమకరమైన పరిస్థితి, ఏంటి వీరు చేస్తున్నదని చెప్పి ఖైదీలందరూ కూడా ఆసక్తితో వారిని గమనిస్తూ ఉన్నప్పుడు పిల్లరా భయంకరమైన పరిస్థితులు ఆ సందర్భంలో ఎదురైనవి. దానికి చెరసాల నాయకుడు తను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ పరిస్థితిలో చెరసాల నాయకుడిని పౌలు గారు వారించాడు. ఆ సందర్భాన్ని బట్టి పిల్లరా మరి చెరసాల నాయకుడు అంటున్నాయా, నేను నా ఇంటి వారు రక్షించబడాలంటే, రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి అని అన్నప్పుడు సువార్త చెప్తున్నాడండి పౌలు గారు వానికి. ఆయన అంటున్నాడు కదా, చూడండి, అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందునని చెప్పి అతని ఇంటిని వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రికాల సమయంలో, ఆ అర్ధరాత్రికాల సమయంలో ప్రేరా చూడండి, రక్షణ పొందటానికి ప్రేరా ఆ చెరసాల నాయకుడు యొక్క కుటుంబము తీర్మానం చేసుకొని సిద్ధపడి ప్రేరా వేదనతో ఉన్న ఆ దైవ సేవకుల ద్వారా, పౌలు శీలల ద్వారా ప్రేరా బాప్తిసం పొంది ప్రభునందు విశ్వసించి రక్షణ భాగ్యాన్ని అనుభవించారు. ఇది నాన్న రక్షణ తీసుకోమంటే చాలామంది నాకు ఈ పని అయితే చేసుకుంటానండి, నాకు ఈ మేలు జరిగితే చేసుకుంటానండి, నాకు ఈ ప్రమోషన్ వస్తే బాప్తిసం తీసుకుంటానండి, మా పిల్లల పెళ్ళిళ్ళు అయితే బాప్తిసం తీసుకుంటానండి, నా ఇల్లు కట్టుకుంటే బాప్తిసం తీసుకుంటానండి, లేకపోతే ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తొలగిపోతే బాప్తిసం తీసుకుంటానండి. ఈ లోపల నీ ప్రాణం పోతే దానికి ఎవరు బాధ్యులు? కాబట్టి పిల్లరా చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనం, దేవుని పిల్లలుగా ఉంటున్నాం మనం. ఈ పిల్లల ప్రభు వాక్య సెలవుస్తుంది, ఏ నాటికి ఆ నాటికి చాలు. అంత మాత్రమే కాదు, సమయము పోనీయక నేడే రక్షణమని ప్రభు యొక్క లేఖనం సెలవుస్తుంది. కాబట్టి ప్రభువారు మనం దర్శించినప్పుడే, ప్రభువారు మన హృదయం తట్టినప్పుడే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. చెరసాల నాయకుల్లాగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని పోగొట్టుకోకూడదు. నేను ఇంకా లోకంలో సంతోషించాలి, అప్పుడే నా వయసు ఏమైపోయింది, నా వయసు ఇంకా సగమే, నేను ఇంకా లోకంలో సంతోషించాలి. ఇంకా లోకంలో పిల్లలు చూడండి, ఇదేనా అదేది టిక్ టాక్ అనే సందర్భం ఉంది. చాలామంది లోకరీతిగా అనేక ఆహాభావాలు పిల్లరా ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ ఎవరు అంటే వీళ్ళు అన్యులు కాదండి, దేవుని బిడ్డలే, దేవుని బిడ్డలుగా పిలబడుతున్న వారే, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారే గురించి నేను మాట్లాడుతున్నాను, వేరే వారి గురించి కాదండి. కాబట్టి పిల్లరా చూడండి, ఇంకా పై వచ్చేందంటే అలంకరణ. లోకములో అందంగా ఉండాలి, ఆత్మీయ అలంకరణ అవసరం లేదు, ఆత్మ సంబంధమైన అలంకరణ అవసరం లేదు, ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ అవసరం లేదు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధత అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా వాక్యం సెలవుస్తుంది, నేడే రక్షణ దినము. ఇప్పుడు ప్రభు మనల్ని ప్రేమిస్తే, ప్రేరేపిస్తే, ఇప్పుడు ప్రభు మనల్ని హెచ్చరిస్తే, ఇప్పుడు ప్రభు మన హృదయం తడితే, ఇప్పుడు ప్రభు ప్రేరా హృదయాన్ని ప్రేరేపిస్తే ఇప్పుడే సిద్ధపడండి. మీరున్న స్థలంలోనే మీకు దగ్గరగా ఉన్న సేవకుని దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుకోవడానికి, ప్రేరా బాప్తిసం తీసుకోవడానికి, ప్రభులో క్రీస్తు దృష్టిగా దేవుని నూతన సృష్టిగా మార్చబడటానికి సిద్ధపడండి. ప్రేరా సమయం చాలా సంకుచితమై ఉంటున్నది ఇది నాన్న. కాబట్టి దేవుని బిడ్డలారా అది నాన్న అర్ధరాత్రి కాలములో పులరా చూడండి, చెరసాల నాయకుడు ఆయన కుటుంబము పులరా రక్షణ పొందింది. కారణం ఏంటంట, భయభక్తులు కలిగిన వారై. ఇటువారు ఎవరంట, భయభక్తులు కలిగిన వారు, దేవుడి యొక్క సంకల్పములో ఏర్పరచబడినవారు. ఈ దినాన్ని ఎంతోమంది దేవుని సంకల్పంలో ఉన్నవారు ఉన్నారు, కానీ నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
అశ్రద్ధగా ఉంటున్నారు, అవిధేయులుగా ఉంటున్నారు, అజాగ్రత్త పరులుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియరా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 18 నుండి 21 వచ్చిన వరకు, అదేవిధంగా 15వ అధ్యాయము 22 నుండి 24 వచ్చిన వరకు మనం చదివితే పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి వారందరూ కూడా ప్రభువారు పరిశుద్ధుడైన, ప్రభుకు అతి ప్రియమైన, ప్రభుకు ఇష్టమైన శిష్యుడైన యోహాను గారు ప్రియరా ఈ 2 లేఖన భాగాల్లో 2 అధ్యాయాలలో ప్రియరా బలహీనంగా ఉన్నవారి గురించి రాశారు. కాబట్టి ప్రియరా చూడండి, ప్రభు వాక్యము సెలవిస్తుంది, సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పగలిగిన వాడు ఎవడని ప్రియరా వాక్యం సెలవిస్తుంది. ఈ మాట దైవ సేవకుడు నేను ఎవరి దగ్గర అంటే, రేపటి నుండి నా దగ్గర ఎవరు రారు. కానీ ఆ దినాన ప్రియరా ఎవరైతే మేము అబ్రహాం సంతానము, మేము యూదులము, మాది పరిశుద్ధ జీవితము, పరిశుద్ధ జనాంగము, ధర్మశాస్త్రం మాది, విధులు మావి, ఆజ్ఞలు మావి, ఆచరణలు మావని ధైర్యముగా చెప్పుకున్నారు. ఆ అబ్రహాము సంతానం గురించి బాప్తిసం యోహాను ప్రియరా గట్టిగా మాట్లాడాడు. కాబట్టి ప్రియరా చూడండి, సమయము పోనీయక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా మూడో విషయాన్ని చూస్తే ప్రియరా నిర్దోషత్వము, దోషము లేని జీవితము. ప్రియరా రోమపత్రిక 1వ అధ్యాయము 17 వచ్చిన మాటలు రాయబడిన చూడండి, విశ్వాసము ద్వారా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని యందంట? విశ్వాసము ద్వారా. ప్రియరా విశ్వాసము ద్వారా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని యొక్క నీతి విశ్వాసము ద్వారా మనకు కలుగుతుంది. దేవుని నీతి విశ్వాసం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఆ నీతి మనల్ని నిర్దోషత్వములోనికి తీసుకెళ్తుంది, దోషం లేని వారుగా చేస్తుంది, నిర్దోషులుగా నిలబడుతుంది. దేవుని సముఖములో దోషము లేని వారిగా. చూడండి ప్రియరా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రియరా జకర్యా గ్రంథములో 3వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషువ అని ఒక యాజకుడు ఉంటాడు. ఆయన దేవుడి సముఖమునందుకు ఎత్తబడినప్పుడు ఆయన మీద ఫిర్యాదు చేయడానికి, అనగా కంప్లైంట్ చేయడానికి, నిందలు మోపడానికి అపవాది కూడా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఏ విధంగా అయితే ఏ విషయంలో ప్రియరా దేవుని కదిలించిందో ఆ విధంగా యెహోషువ విషయంలో కూడా ప్రియరా దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు అపవాదిని గద్దిస్తాడు. అపవాదిని గద్దించి అక్కడే ఆయన వస్త్రాలు మార్చి, ఆయనకు నూతనమైన వస్త్రాలు తొలగించి, తల మీద కిరీటం పెట్టబడి ప్రియరా దేవుని పరిశుద్ధ జనాంగములో, సముఖములో లేక సన్నిధిలో ఆయన చేర్చబడతాడు. మరి అంత గొప్ప యాజకుడు ప్రియరా తన జీవితకాలం అంతా కూడా పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేసిన వ్యక్తి, ఆయన మీదే ఫిర్యాదు చేయడానికి అపవాది దేవుడి సముఖానికి వెళ్తే మరి మనం ఏ పార్టీ వారమండి? మనం ఎంత మాత్రం వాళ్ళం? మన విశ్వాసము ప్రియరా మన విశ్వాసం ఎంత మాత్రం ఉంది? మన విశ్వాసం ఎంత మాత్రం ఉంది? మన భక్తి ఎంత మాత్రం ఉంది? మన నిర్దోషం జీవితం ఎంత మాత్రం ఉంది? కాబట్టి విశ్వాసం అంతకంతగా కలిగినట్లు, హెచ్చించబడినట్లు దేవుని యొక్క నీతి ప్రియరా దాని యందు విశ్వాసం యందు బయలుపరచబడుతున్నది. అంత మాత్రమే కాకుండా రోమపత్రిక 3వ అధ్యాయము 24 వచ్చిన చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితముగా ఇదిలో మనం నీతిమంతులు తీర్చబడుతున్నామంటే మనం ఏమీ ఇవ్వలేదండి. ఆ దినాన బలులు అర్పించేవారు, కానుకలు తీసుకెళ్ళేవారు, శ్రేష్టమైనవి తీసుకెళ్ళేవారండి. ఈరోజు మనం ఇచ్చే కానుకలు దేవుని ఎన్నికలో ఎంత మాత్రము కూడా నిలబడినేవాడు. చాలామంది అంటారు, నేను దశభాగం ఇస్తున్నా ప్రార్థన చేయని పర్వాలేదు. ఏమిస్తున్నాం మనం దశభాగము? మనకు వస్తున్నది ఎంత? ప్రభువారు మనకిస్తున్నది ఎంత? మనము ప్రభుకి ఇస్తున్నది ఎంత? ప్రభు యొక్క ఉన్నత కృపను బట్టి, ప్రభు యొక్క ఉన్నతమైన దయా సంకల్పాన్ని బట్టి, మనం ప్రభు యొక్క సహకారాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన చక్కటి ఆరోగ్యాన్ని బట్టి మనం ఎంత తెచ్చుకోగలుగుతున్నాము? ఆ తర్వాత తిరిగి మన ప్రభుకు ఎంత ఇవ్వగలుగుతున్నాం? మన సమర్పణ ఏంటి? లేదా అలా చూసుకుంటే అది దేవుని ఎన్నికలోది కాదు. దేవుడి యొక్క నియమానుసారంగా, దేవుని యొక్క ఉద్దేశానుసారమైనది అంత మాత్రం కూడా కాదు.
కాబట్టి ఇలా చూడండి, చాలామంది అంటే ప్రార్థన, నేను దశంభాగాలు ఇస్తున్నా, ప్రార్థన చేయని పర్వాలేదు, నేను దశంభాగాలు ఇస్తున్నా, ఎప్పుడైనా ఆయన యొక్క సన్నిధి రాకపోయినా పర్వాలేదు, నేను దశంభాగాలు ఇస్తున్నా, నేను ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, నేను దశంభాగాలు ఇస్తున్నా, నేను ఆసక్తి కనపరిచిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నా దశంభాగం నన్ను రక్షిస్తుంది. వాస్తవం అంటారా ఈ నిర్ణయం? నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, మనం చేసి ప్రార్థన ఎంత చేస్తున్నామండి? ఇది నాన్న ఎంత మాత్రం అంటే లోకంలో సామెత లోకంలో చెప్పుకుంటుంటారు, తెచ్చుకున్నామా, తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా, అంతే మన ప్రార్థన. ప్రభువా ఇంతవరకు కాపాడినందుకు నీకు వందనాలు, ఇదిగో సమయం అయిపోతుంది ఆయన, మళ్ళీ నేను అక్కడ పంచి చేయాలి ఆయన, నా ఏలు ముద్ర వేయాలి ప్రభువా, లేకపోతే నన్ను గేట్ లోపలికి రానిరు ప్రభువా, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాను, క్షమించిన ఆయన, నన్ను, నా కుటుంబాన్ని, నా భర్త, నా పిల్లలు, నా భార్యను, నా తల్లిదండ్రులు, నా రక్తసంబంధాన్ని కాపాడు ప్రభువా. 2 నిమిషాలు ప్రార్థన. మళ్ళీ సాయంకాలము చేస్తే చేస్తాము, లేకపోతే లేదు. కాబట్టి పిల్లరా చూడండి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత యేసు క్రీస్తునందలి పిల్లరా విమోచనము ద్వారా పిల్లరా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మనం ఏమి ఇవ్వలేదండి, ఉచితముగా మనం ఉన్న స్థలంలోనే, ఆ దినమున పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి ఎవరికి అవకాశం లేదు. యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన త్యాగాన్ని బట్టి ఈ దినమున ఎటువంటి అపవిత్రులైనా, ఎటువంటి వ్యభిచారులైనా, ఎటువంటి దొంగలైనా, ఎటువంటి అబద్ధికులైనా, ఎటువంటి తాగుబోతులైనా పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి మోకరించి కన్నీరు కార్చి పాప క్షమాపణ పొంది సమాధానం అనుభవించి తిరిగి వెళ్ళటానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తున్నాడు మనకు. కాబట్టి లేదా సమయమును పోనీయక ఆ తరము వారిలో ఏ విధంగా అయితే నోహావు నిందారైతుడిగా లేదా భక్తిపరుడిగా భయభక్తులు కలిగిన వాడిగా ప్రేర ఇంకా చూడండి భయభక్తులు కలిగిన వాడిగా ప్రేర జీవించాడు. ఆ విధంగా మనము కూడా ఆయన తరములో నిందారైతుడిగా జీవించాడు. ఆ విధంగా మన తరములో కూడా మన వరుస క్రమములో కూడా మనము కూడా ఈ దినాన ఆ రీతిగా నిందారైతుడిగా జీవించినట్లయితే నోహావుని ఏ విధంగా అయితే బలపరిచాడో, నోహావుని ఏ విధంగా అయితే ప్రేర ప్రోత్సాహపరిచాడో, నోహావుని ఏ విధంగా తన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా తన ప్రణాళిక ఏర్పరచుకున్నాడో, ఈ దినాన మనల్ని కూడా ఆ విధంగా ఏర్పరచుకొని తన ఉన్నతమైన ప్రణాళికను బట్టి తన ఆత్మ సన్నిధిని, తన దక్షిణ హస్తమును మనకు తోడుగా ఉంచి మన బలపరిచి మన ముందుకు నడిపించి దేవుడు మన పక్షంగా మన పక్కన ఉంటున్నాడు ఇది నాన్న. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఇప్పుడు మనం ప్రోత్సాహపరుచుకుందాం, బలపరుచుకుందాం. ప్రభు కొరకు మనల్ని మనము సిద్ధపరచుకొని ఇప్పుడు ప్రభుకు మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు అటు కృప మనకందరికి అనుగ్రహించి తన కృపలు బలపరిచి ముందుకు నడిపించినట్లు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పిల్లరా స్తోత్రం. పరిశుద్ధురా, ప్రేమల తండ్రి, మహోన్నతురా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మహిమాన్వితురా, మహోన్నతురా, సర్వోన్నతురా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఇదిగో నాయన, అల్పులము, దీనులము, దరిద్రమని మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచిన ఆయన. అదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ ఉన్నతమైన లేఖనాన్ని బట్టి మీ సన్నిధిలో తన తరములో నిందారైతుడిగా, యథార్థవంతుడిగా, భయభక్తులు కలిగి మీ కొరకు తను సిద్ధపరచుకున్న లేరా అయ్యా నోహావును మా ముందు పెట్టి నిలబెట్టి మాట్లాడేందుకే మీకే వందనాలు ప్రభువా. అవును తండ్రి, తన ముందు అనేకమైన భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ, అనేకమైన భయంకరమైన దుర్మార్గత, అపవిత్రమైన కార్యాలు, దుర్నీతి లేదా అలుముకున్నప్పటికీ ఆయన అవి ఎంత మాత్రము తనకు అంటకుండా, తనకును తన కుటుంబానికి ఎంత మాత్రం అంటకుండా తన విశ్వాసాన్ని కాపాడుకున్న నోహావును బట్టి అయ్యా, నోహాకి ఇచ్చిన మంచి అయ్యా చక్కటి నాయన స్థితిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, మీ సముఖమందు మేముంటున్నాము నాయన. ఇదిగో మీ అందరి విమోచనము ద్వారా అయ్యా విశ్వాసం బట్టి అంతకంతకు కలుగుతున్న నీతిని బట్టి అయ్యా నీతికి ప్రభు మమ్మల్ని నీతిమంతులుగా ఉచితంగా తీర్చినందుకై మీకే వందనాలు. మమ్మల్ని కూడా మీరు బలపరచండి, ఆదరించండి. ఇదిగో నాయన మేము విన్న మాటలు
ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, అయ్యా శ్రద్ధ కలిగి, ఇదిగో నాయన చెరసాల నాయకుడి వలె మమ్మల్ని మేము సిద్ధపరచుకొని, రక్షణ భాగ్యం సంపాదించుకొని, రక్షణ పాత్ర చేతపట్టుకొని, రక్షణ మార్గములో మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని మయపరుస్తూ, మీ ఉన్నతమైన నామమును స్తుతిస్తూ, మీ కృపలో బలవంతులుగా ఉండటానికి మీరు మాకు సాయం చేయండి. అవును ప్రభువా, ఆ దినమున అబ్రహాము మాట్లాడిన రీతిగా మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఈ ప్రాంతంలో ఎంత మాత్రమే భయభక్తులు లేవు నాయన, భయం అనేది లేదు నాయన. అయ్యా అయినను ఈ లోకములో మీరు మమ్మల్ని సంరక్షిస్తున్నందుకై, మమ్మల్ని బలపరుస్తున్నందుకై, మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకై, మీ ఉన్నతమైన కృపావలయములు మమ్మల్ని భద్రపరిచి, మీరు ఆఖరి సిద్ధపరిచి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మమ్మల్ని మేము సజీవ యాగముగా మీకు అర్పించుకుంటున్నాము నాయన, అప్పగించుకుంటున్నాము ప్రభువా. మీ ఉన్నతమైన కృపలు మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి నాయన. మచ్చైనను, దాగైనను, ముడతైనను, మరి అట్టి కలంకం ఏదైనను మాకు అంటకుండా మా భక్తిని, మా నీతిని, మా విశ్వాసాన్ని కాపాడుకొని మీరు ఆఖరికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సాయం చేయదండి. అట్టి కృప మా అందరికీ అనుగ్రహించండి. కృపగల దేవానికి వందనాలు. ఇదిగో నాయన, మీ ఉన్నతమైన కృపను బట్టి మాకు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని మీ కృపను బలపరచండి, భద్రపరచండి, ఆదరించండి. అయా మీకే స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాము నాయన. జీవాధిపతి, జీవములను మా యేసయ్య, మహిమాన్వితురానికి వందనాలు, సర్వశక్తిమంతురానికి స్తోత్రములు, మహోన్నతురానికి వందనాలు ప్రభువా. ఆశ్రయదుర్గమా, రక్షణ దుర్గమా, రక్షణాలయమా, రక్షణ కానుభూతురా, మహిమాన్వితురానికి వందనాలు. ఇదిగో నాయన పరిశుద్ధుడా మీకే స్తోత్రములు. మీ కృపచేత మమ్మల్ని బలపరచండి అయ్యా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యగా నాయన సంఘ విషయాలపరచండి, సంఘానికి నూతన ఆత్మలు తీసుకురండి, బలహీనలు బలపరచండి, బలవంతులు లేవనెత్తండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మార్మర్స్ లేని వారికి మార్మర్స్ దయచేయండి, పశ్చాత్తాపము లేని వారికి పశ్చాత్తాపమును కలిగించిన ఆయన మీ కృప తోడుగుచ్చుతారు. మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మా గ్రామమునకు, మా ప్రాంతమునకు, మా రాష్ట్రానికి, మా దేశం యావత్తుకు రక్షణ దయచేయండి నాయన. మీ కొరకే మా ప్రాంతము, నాయన మా రాష్ట్రము, మా దేశం నాయన అయ్యా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని కనికరించాడు ప్రభువా, నీకు వందనాలు. అదేవిధంగా నాయన ఇదిగో ప్రభువా అయ్యా మా రాష్ట్రం మీద, మా ప్రాంతం మీద, మా దేశం మీద, అయ్యా ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల మీద అయ్యా మీకే వందనాలు. అలుముకొని ఉన్న అయ్యా ఈ భయంకరమైన విపత్తును మీరు చూస్తున్న దేవుడవు నాయన, అయ్యా గమనిస్తున్న దేవుడవు ప్రభువా. అయ్యా మీ చిత్తమైతే ఈ విపత్తును ప్రభువా మీరు కొట్టివేని నాయన, మీరు గద్దించండి ప్రభువా. మీ లేఖనం సెలవుస్తుంది, మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభువా. నా బిడ్డలు తామును తగ్గించుకొని పశ్చాత్తాపడి నా వైపు చూసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారి మొరలను ఆలకించి వారిని, వారి దేశానికి స్వస్థత ఇస్తానని చెప్పి మీరు వాగ్దానం చేసిన దేవుడవు ప్రభువా. అయ్యా పరిస్థితులు చూస్తున్న ఆయన, రోడ్డు మీద ఉన్నవారు రోడ్డు మీదనే పడిపోతున్నారు నాయన. అయ్యా ఇంట్లో ఉన్నవారు ఇంట్లోనే పడిపోతున్నారా, బాత్రూమా, కిచెన్ రూమా, బెడ్రూమా అని తేడలేదు ప్రభువా. అయ్యా కనికరించండి తండ్రి, కృప చూపండి ప్రభువా. మీకు వందనాలు చేస్తున్నాము నాయన. మీకు అసాధ్యమైన ఏది కూడా లేదు ప్రభువా. మీ ఉన్నతమైన కృపను కృమ్మరించండి తండ్రి, మీకు వందనాలు. ఈ భయంకరుడు వైరస్ని మీరు గద్దించండి ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాట మాత్రం సెలవైతే కార్యము జరుగుతుంది ప్రభువా. మీకు వందనాలు. పరిశుద్ధులా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాట ఇచ్చిన దేవుడవు నాయన, మీ మాట నెరవేర్చిన దేవుడవు ప్రభువా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ అద్భుతమైన కార్యము నాయన, మీ ఆశ్చర్యమైన కార్యం మా దేశం మీద, మా దేశ పక్షంగా, మా రాష్ట్ర పక్షంగా మీరు జరిగించండి ప్రభువా. మీకు వందనాలు. పరిశుద్ధురా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురా, మహోన్నతురా, సర్వోన్నతురా నీకు వందనము నాయన. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. బహుభయంకరమైన పరిస్థితులు నాయన, బహుభయంకరమైన వేదనభరితమైన పరిస్థితులు ఉంటున్నాయి ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పండుటాకు రాలిపడిన రీతిగా నాయన ప్రజలు రాలిపోతున్నారు ప్రభువా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి.
యేసయ్యా మీకే స్తుతులు ప్రభువా. కనికరించండి తండ్రి, కనికరించండి ప్రభువా, కనికరించండి నాయన. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితుడా నీకు వందనాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రములు. ఆశ్రయదుర్గమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన. ఈ భయంకరమైన వైరస్తో ఎంతమంది అయితే పట్టబడ్డారు నాయన, వారందరినీ మీరు ముట్టండి. ఈ లోక వైద్యులు కాదు, మా పరమ వైద్యులు మీరు ప్రభువా. మరణ బొమ్మలను విరిచిన దేవుడో నాయన, సమాధిని జయించిన దేవుడో ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో మీ సాక్షిగా నిలబెట్టి ప్రభువా మీ అద్భుతమైన కార్యములు జరిగించండి. అయ్యా ఈ వైరస్ నిమిత్తము మీ ఉన్నతమైన కృపను బట్టి నాయన సిద్ధపరచబడిన ఔషధము నాయన మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మానవుల మీద ప్రయోగం జరుగుతుందిగా ప్రభువా, ఆ ప్రయోగాలను మీరు సఫలపరచండి ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. నాయనా ఇక స్తోత్రములు ఆ ఔషధము నాయన మానవాళికి దీవెనకరంగా ఆదరణకరంగా ఉండడానికి సాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. ఔషధులు మీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. ఆ దేవున హిజ్కియాను లేవనెత్తిన దేవుడు నాయన, యాయిరు కుమార్తెను పిలిచిన దేవుడో ప్రభువా, లాజరును లేవనెత్తిన దేవుడు నాయన. ఎదుగ బిడ్డలందరినీ మీ చెరకు అప్పగిస్తున్నాం తండ్రి, వారు ఎవరైనప్పటికీ. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. కనికరించండి నాయన, కనికరించండి, ఆదరించండి తండ్రి. మీ అద్భుతమైన కార్యములను జరిగించి ప్రభువా. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితుడా నీకు వందనాలు. అయ్యా అల్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అది మాత్రమే కాకుండా నన్నును మా యేసుక్రీస్తు పరిచర్యలు అన్నిటినీ, సంఘాలను, సేవకులను అందరినీ జ్ఞాపకం చేసుకునండి. కృపలు బలపరచండి, భద్రపరచండి, ఆదరించిన ఆయన మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ పరిచయ సన్నిధి విషయాలపరచండి. ఇంకా నూతన స్థలాలకు మార్గాలు తెరవండి. ఇంకా నీకు ఆత్మల పరిచయలకు నడిపించబడడానికి సాయం చేయండి ప్రభువా. కృప చూపండి. మీ గొప్ప కార్యం జరిగించి అయ్యా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలని ఈ అల్పుడైన ప్రార్థన మీ పాత్సం చేసుకుని ప్రార్థన దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలని మా రక్షకుడు మేపురే కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు ప్రభు వారైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన రక్షకుడు మన పరిశుద్ధాత్మను ఆదరణకర్త దేవుని యొక్క సన్నిధి సమాధానము మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయనకి దేవుని, ఆయనకి నెమ్మది, సమాధానము, ఆయన సంరక్షణ తోడుగా ఉండి ఆయన రాకడికి సిద్ధపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.